థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అక్క ఫర్ ద వర్డ్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్. యాక్చువల్గా నాది ఇంకొక షార్టర్ ఫామ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఉంది, అది చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటాను. ఏమిటంటే శాంతకుమారి సిలువ సేవిక, శాంతకుమారి సర్వెంట్ ఆఫ్ ద క్రాస్, లేదా సిలువ సోదరి. దట్ ఈస్ ద వన్ ఇంట్రడక్షన్ దట్ ఐ లవ్ టు బి ఇంట్రడ్యూస్డ్. నేను ఒకవేళ ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఇఫ్ పీపుల్ రిమెంబర్ మీ సిలువ సేవిక శాంతకుమారిగా నన్ను గుర్తుపెట్టుకుంటే చాలా సంతోషిస్తానన్నమాట. కొంచెం నాకు స్క్రీన్ షేరింగ్ ఇస్తారా? యా, ఆల్రెడీ స్క్రీన్ షేరింగ్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి లోయిస్ అక్కకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కృష్ణయ్యకు ఒక్క మాట చెప్పాలంటే, వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. సజీవ్ అండ్ సందీప్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, వాళ్ళని ఎత్తుకున్నాను. ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని చూసి చాలా సంతోషించాను. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ సో ఓవర్ జాయిడ్. దేవుని కుటుంబంలో ఇలాంటి ప్రశస్తమైనటువంటి రిలేషన్షిప్స్ మనం కలిగి ఉంటాం. ఆ రిలేషన్షిప్స్ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్స్ కావటము, అంతేకాకుండా ఆ రిలేషన్షిప్స్ లో మినిస్ట్రీ పార్ట్నర్షిప్ ఉంటాం. ఎందుకంటే శ్రేష్టమైంది ఈ జీవితంలో ఏది ఉండదేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. అన్న అండ్ అక్క ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్, అండ్ ఐ చెరిష్ దోస్ ఇయర్స్, ఐ చెరిష్ దోస్ మూమెంట్స్. అవి ఎప్పుడు నా హృదయంలో చాలా పదిలంగా, చాలా ప్రశస్తంగా, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకున్నా నా యొక్క హృదయంలో ఒక గొప్ప సంతోషం, నా ముఖం మీద ఒక గొప్ప ఆనందం. ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ అక్క అండ్ అన్న ఫర్ ద సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ యూ మేడ్ ఇన్ మై లైఫ్. మరి పార్ట్నర్షిప్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో మదర్హుడ్ గురించి మాట్లాడటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మదర్స్తో పాటు ఫాదర్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు వీటన్నిటిని కూడా జాగ్రత్తగా వినాలి అని చెప్పేసి నేను ప్రభు పేరట మీకు మరి ఆ మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో సింహభాగం కలిగినటువంటి మాతృత్వాన్ని గురించినటువంటి సరైన అవగాహన ఈ రోజుల్లో సంఘంలో లేదు. అంతేకాదు మరి ముఖ్యంగా ఈ ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ జరిగిన తర్వాత, కెరియర్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న తర్వాత మాతృత్వం ఎందుకు వెనక్ సీట్లోనికి వెళ్ళిపోయింది. మరి కొంతమంది సెక్యులరిస్టులు లేదా మరి చాలా కెరియర్లో హైయెస్ట్ ఇదికి వెళ్ళినటువంటి వాళ్ళు మాతృత్వాన్ని చాలా అంటే తక్కువ చూపు చూస్తాము. అంటే హోమ్ మేకర్, నేను హోమ్ మేకర్ని, నేను మదర్ని అని చెప్పి చెప్పుకోవటానికి ప్రజలు ఒక విధంగా తక్కువగా ఫీల్ అయ్యేలా చుట్టూ ఉన్నటువంటి కల్చర్ పీపుల్ని తయారు చేస్తా ఉంది. చాలా చోట్లకి నేను వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు అంటే, నేను ఇంట్లోనే ఉంటాను, లేదా నేను ఆ, మరి ఏమి చేయను, ఇలాంటి సమాధానాలు వస్తాయి. మీరు ఏమి చేయను అని అనకండి, మీరు చాలా చేస్తున్నారు. నేను ఇంట్లోనే ఉంటాను అని అంటున్నారు. దట్ ఈస్ యువర్ డొమైన్ అండ్ దట్ ఈస్ యువర్ కెరియర్, అండ్ దట్ ఈస్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మదర్హుడ్ యొక్క మూలాల్లోనికి వెళ్ళి మదర్హుడ్ యొక్క థియాలజీ గురించి కూడా నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకో చెప్పనా, చాలా మందికి మనందరికీ వంట చేయాలని తెలుసు, వంట ఇంపార్టెంట్ అని తెలుసు, రెసిపీస్ కూడా బాగా తెలుసు. వంట చేయకపోతే ఆరోగ్యం పాడవుతుందని కూడా తెలుసు. ఈ రోజుల్లో వచ్చినటువంటి ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే, పీపుల్ ఆర్ నాట్ కుకింగ్. వై ఆర్ నాట్ దే కుకింగ్? దే ఆర్ నాట్ మోటివేటెడ్. దే డు నాట్ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. దే డు నాట్ నో వాట్ ఈస్ ద థియాలజీ అండ్ ఫిలాసఫీ బిహైండ్. అదేంటి, వంట వెనుక థియాలజీ ఉందా, వంట వెనుక ఫిలాసఫీ ఉందా? ఉంది. అలాగే మాతృత్వం వెనుక కూడా చాలా ఉంది. ఈవేళ నాకు ఇవ్వబడినటువంటి టైంలో ఐ రియలీ వాంట్ టు టెల్ యూ ద ఇంపార్టెన్స్, ద క్రిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్హుడ్. మాతృత్వము ఎంత ఇంపార్టెంట్, మాతృత్వం దేవుని రక్షణ ప్రణాళికలో ఎందుకు అంత ప్రాముఖ్యత. సరే, మనం కెరియర్ ఉమెన్ అయినా మాతృత్వం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి మనము కెరియర్ ఇది చేసుకుంటేనే మన యొక్క మాతృత్వాన్ని సీరియస్గా మనం తీసుకోవాలి. ఒకవేళ మనకి కెరియర్ లేకపోయినా ఫుల్ టైం మాంసం అయినప్పుడు అది ఇంకా దేవుడిచ్చినటువంటి గొప్ప ప్రివిలేజ్గా మనం భావించాలి. దానిని దేవుని రక్షణ ప్రణాళికతో బ్లెండ్ చేసి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని, బాధ్యతను ఎలా మనం నెరవేర్చాలి అనేది ఇదను మీతో నేను ముచ్చటించాలి అని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ సన్నిధిలో మేము ఉన్నాం, తల్లులంగా మేము ఉన్నాం, స్త్రీలంగా మేము ఉన్నాం, భార్యలంగా మేము ఉన్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత దేవా, మా యొక్క తండ్రి ప్రెషర్స్ మధ్యన మా ప్రభా మరి ఎన్నో బంబార్డింగ్ థింగ్స్ చుట్టూ ఉన్నటువంటి కల్చర్ నుంచి వస్తా ఉన్నప్పుడు, ఒకవైపు మా యొక్క పరిచర్య, మరొక వైపు మా యొక్క కెరియరు, ఒకవైపు మా యొక్క సంబంధ బాంధవ్యాలు,
మా ప్రభా ఒకవైపు మాకున్నటువంటి పర్సనల్ సిక్నెసెస్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, వీటన్నిటి నడుమ తల్లులంగా మా ప్రభా మా గురుతరమైనటువంటి బాధ్యతను మా ప్రభా ఏ రీతిగా నెరవేర్చాలో, మీరు మాకు ఇచ్చినటువంటి పిల్లలను దేవా మా ప్రభా ఎలాగ పెంచాలో, మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ఆఫీస్ నాయన మదర్హుడ్ అనే ఈ శ్రేష్టమైనటువంటి కాలింగ్ ను ఏ విధంగా మా ప్రభా టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ మేము మా తండ్రి నెరవేర్చాలో నీ వాక్యంలో నుంచి మేము తెలుసుకోవాలని ఆశపడుతూ ఉండగా చేరి వచ్చినటువంటి తల్లులందరిని బట్టి కూడా మీకు ఎన్నో వందనాలు. బయలాజికల్ గా కొంతమంది తల్లులు కాకపోవచ్చు, బట్ మదర్హుడ్ ఈజ్ ఎన్ ఇన్స్టింక్ట్. ప్రతి స్త్రీని కూడా మాతృత్వం అనే ఇన్స్టింక్ట్ తో మీరు తయారు చేశారు నాయన. మరి మదర్స్ గా మా ప్రభా మరి చిల్డ్రన్ కు నాయన జన్మనిచ్చినా ఇవ్వకపోయినా మా ప్రభా ఇంకా ఎవరైనా అన్మ్యారీడ్ గా ఉండి మదర్హుడ్ కోసం మా ప్రభా వివాహం కోసం ఎదురు చూస్తా ఉన్నా, మరి కొంతమంది నాయన మా ప్రభా బిడ్డలను కోల్పోయినటువంటి ఒకవేళ తల్లులు ఎవరైనా ఉన్నా, హూ ఎవర్ వీఆర్ దేవా వీఆర్ మదర్స్. ఎందుకంటే నీ యొక్క రక్షణ ప్రణాళికలో ఈ యొక్క గొప్ప కాలింగ్ ను దేవా మా ప్రభా స్త్రీయత్వంతో నాయన భార్యత్వంతో మీరు బ్లెండ్ చేసి ఉంచారు నాయన. దేవా మా ప్రభా దాని యొక్క విశిష్టతను మేము గుర్తెరగడానికి సహాయం చేయండి. మాతృత్వం ఈజ్ ఇట్ ఏ ప్లెజర్ ఆర్ ఏ ప్రెజర్ అన్నటువంటి అంశాన్ని బైబిల్ దృక్కోణంలో నుంచి మేము చూడటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలకు ప్రాక్టికల్ గా నాయన మా ప్రభా మరి అనేక ఏరియాస్ లో ఏ విధంగా వారి యొక్క మాతృత్వపు సవాళ్లను స్వీకరించాలో, వారి మాతృత్వం అనే మిషన్ ను ఒక బాధ్యతగా నెరవేర్చాలో, మీరు వారికి ఇచ్చినటువంటి పిల్లలను నీకోసం రేస్ చేసి నీకోసం వారిని పెంచి నీకోసం రిలీజ్ చేయాలో, నీ హృదయానుసారమైనటువంటి తల్లులుగా ఉండాలో మా ప్రభా మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్త్రీని తన పోలికలో సృష్టించి సాటి అయిన సహాయంగా పురుషునికి అనుగ్రహించి కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ సంతానంగా జన్మించి జీవమనే కృపావరంలో స్త్రీలను భాగస్వాములుగా చేసి బిడ్డలతో ఆశీర్వదించి మాతృత్వాన్ని రక్షణ ప్రణాళికలో భాగంగా చేసినటువంటి ప్రభువైన క్రీస్తు యేసు వారి నామంలో తల్లులందరికీ కూడా శుభాకాంక్షలు, తర్వాత మరి శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన, ఇది కళ్ళు తెరిచి చేసే ప్రార్థన. ఒక ప్రార్థన అయిపోయింది, ఇది ఇంకొక ప్రార్థన. ఏమిటంటే ఒక గొప్ప దైవజనుడు చేసినటువంటి ప్రార్థన. ఆయన చేసినటువంటి ప్రార్థనే సెరెనిటీ ప్రేయర్ గా అది చరిత్రలో ప్రసిద్ధి చెందింది. ఏమిటంటే, దేవా నేను మార్చలేని విషయాలను అంగీకరించడానికి కావలసిన కృపను, మారవలసిన విషయాల్లో మారటానికి కావలసిన ధైర్యాన్ని, ఈ రెండిటికి మధ్య తేడా తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి అని. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈ మధ్యకాలంలో ఒక సిస్టర్ కాల్ చేసింది. మా మా వదిన అంటే మా వదిన మా యొక్క అన్న కొడుకుని చాలా ట్రబుల్ చేస్తుంది అని, పిల్లోడిని. ఎందుకంటే అతను ఆటిజం, ఆ బాబుకి ఆటిజం అయినటువంటి బాబుని పెంచడానికి బదులు చాలా తల్లే ఇల్ ట్రీట్ చేస్తా ఉంది. అంటే చాలాసార్లు మనము దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోకపోవటం వలన ఈ రోజుల్లో నేను చూస్తున్నటువంటి కొన్ని ట్రెండ్స్ ఏంటంటే, దేవుడు మనకి టాలెంటెడ్ చిల్డ్రన్ ఇవ్వలేదు, గిఫ్టెడ్ చిల్డ్రన్ ఇవ్వలేదు, మన చిల్డ్రన్ని వేరే చిల్డ్రన్తో పోల్చి మరి వాళ్ళకి లాగా లేరు, వీళ్ళకి లాగా లేరు, మన కుటుంబాలను వేరే కుటుంబాలతో పోల్చుకొని తర్వాత వాళ్ళకున్న రిసోర్సెస్ మాకు లేవు, ఇట్లా చాలా మంది స్త్రీలు చాలా రకరకాలైనటువంటి వాటితో సఫర్ అవుతా ఉన్నారు. ఈ టాక్ లోనికి వెళ్ళటానికి ముందు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ కెనాట్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. అవి ఆల్రెడీ దేవుడు ఆర్కెస్ట్రేట్ చేశారు. మన భర్తలను మార్చలేము, మన బిడ్డలను మార్చలేము, మన అత్త మామలను మార్చలేము, మన బ్యాక్గ్రౌండ్ని మార్చలేము. బ్యాక్గ్రౌండ్ అంటే మనం వచ్చినటువంటిది. వీటన్నిటిని మనం అంగీకరించి తీరాలి. కానీ మనం మారగలిగినవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే మన వైఖరి మార్చుకోవచ్చు, మన అలవాట్లు మార్చుకోవచ్చు, మన క్వాలిఫికేషన్స్ అర్హతలు మార్చుకోవచ్చు, మేనరిజమ్స్ మార్చుకోవచ్చు. వీటన్నిటిని మార్చుకోవాలంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం చాలా దేవుని యొక్క కృపను బట్టి చాలా విషయాల్లో మనం మార్పు చెంది దేవుని హృదయానుసారమైనటువంటి తల్లులు కావచ్చు. ఇవి మారాలి అంటే మనకి కరేజ్ కావాలి. ఇవి మనం మార్చలేని విషయాలు చెప్పాం కదండి. మన తల్లిదండ్రులు, మన జెండరు, మనం ఇంట్లో పెద్దోళ్ళమా చిన్నోళ్ళమా, తర్వాత మన అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మన భర్త, మన పిల్లలు, ఇవన్నీ కూడా అన్నమాట. కాబట్టి దేవునికి ఒక చిన్న ప్రార్థన మనసులోనే పెట్టుకుందాం. లార్డ్, ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ మై హస్బెండ్. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ మై చిల్డ్రన్. దే మే నాట్ బి గ్రేట్. ఒకవేళ దే ఆర్ వెరీ గ్రేట్, ప్రైజ్ ద లార్డ్. They may not be very talented, but still you have given them with a great purpose, with a great purpose. Each child is very unique. Each sibling is very unique. అండ్ మదర్హుడ్ ఈజ్ ఏ గ్రేట్ కాలింగ్. అందుకోసమనే మొట్టమొదటిగా మన యొక్క భర్తలను బట్టి, మన యొక్క బిడ్డలను బట్టి దేవుని స్తుతిద్దాము. ఈ యొక్క వ్యక్తి మీ జీవితంలోనికి భర్తగా వస్తే, ఈ బిడ్డలు నీ బిడ్డలుగా ఉంటే, నీవు మరి ఎక్కువగా దేవుని స్వరూపంలోనికి మారడానికి అవకాశాలు ఉంటాయని దేవునికి తెలుసు. కాబట్టి ఈ తల్లిదండ్రుల్ని, ఈ సిబ్లింగ్స్ని, ఈ బిడ్డల్ని, ఈ భర్తని దేవుడు నీ జీవితంలోనికి తీసుకొని వచ్చారు. కాబట్టి లెట్ us ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ద లార్డ్ ఫర్ అవర్ పేరెంట్స్, ఫర్ అవర్ ఇన్లాస్,
ఫర్ అవర్ సిబ్లింగ్స్ అండ్ ఆల్సో మొట్టమొదటిగా ఫర్ అవర్ చిల్డ్రన్ అండ్ ఆల్సో ఫర్ అవర్ హస్బెండ్. దే ఆర్ గాడ్స్ గిఫ్ట్స్ టు అస్. దేవుడు మరి మనకు వారిని ఇచ్చారు, వారికి మనల్ని ఇచ్చారు. అండ్ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గ్రేట్ గిఫ్ట్స్ గా, గ్రేట్ ఎసెట్స్ గా, అంటే ఒక విధంగా చిల్డ్రన్ ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఎసెట్స్ గా మనం చూసినప్పుడు డెఫినెట్ గా మన యొక్క మాతృత్వం బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మన లైఫ్ మరి బాల్యంతో స్టార్ట్ అవుతుంది. బాల్యం నుంచి మరి మనం బాలికలం అవుతాము, ఆ తర్వాత స్త్రీలము, ఆ తర్వాత భార్యలము, తల్లులము, ఆ తర్వాత మరి అమ్మమ్మలు, నాయనమ్మలు. ఒకవేళ దేవుడు లైఫ్ ని ప్రొలాంగ్ చేస్తే గ్రేట్ గ్రాండ్ మదర్స్ కూడా అవుతాం. అయితే మన లైఫ్ లో ఎక్కువ భాగం మనం ఎవరమి అంటే మదర్హుడ్ లో గడుపుతాం. అంటే మనం గ్రాండ్ మదర్స్ అయినా కూడా వీఆర్ స్టిల్ మదర్స్ కదా, మనం 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 కాబట్టి ఒక స్త్రీ జీవితంలో ఒక 75% ఆఫ్ లైఫ్ వి లివ్ యాజ్ మదర్స్. కాబట్టి మదర్హుడ్ యొక్క మరి శ్రేష్టమైనటువంటి ఆ మిషన్ ని మనం అర్థం చేసుకోవాలి. వీ షుడ్ కంటిన్యూ టు బి మదర్స్ ఈవెన్ దో వీఆర్ నాట్ మ్యారీడ్ ఆర్ సింగిల్ ఉమెన్ అయినా, లేకపోతే మ్యారేజ్ అయిపోయి బిడ్డలు లేకపోయినా మదర్హుడ్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ బయలాజికల్ ఇన్స్టింక్ట్, బట్ ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ ఇన్స్టింక్ట్ దట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి మదర్హుడ్ గురించి కనుక ఆలోచిస్తే మనం చైల్డ్హుడ్ లో 12 సంవత్సరాలు అనుకోండి, గర్ల్హుడ్ లో 13 నుంచి 19 సంవత్సరాలు, ఉమెన్హుడ్కి వచ్చాక 20+. ఇక ఆ తర్వాత 25 నుంచి మనం వివాహం అయింది అనుకోండి, 25, 26, 25, 30 నుంచి మనం వైఫ్హుడ్. ఆ తర్వాత 30 దాటిన తర్వాత డెఫినెట్ గా మరి బిడ్డలు పుట్టిన తర్వాత 30 నుంచి 40, 50, 60, 70, 80 ఇంతవరకు కూడా we will continue to be mothers. We will continue to influence our children and grandchildren. We will continue to contribute very significantly to the family and also to the society. అందుకోసమని మాతృత్వాన్ని గురించి మనము నేర్చుకోవాలి. మాతృత్వాన్ని ఎలా మనం చూస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మాతృత్వాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మాతృత్వం వేళ మనం కలిగి ఉన్నటువంటి దృక్పథము, మాతృత్వం వేళ మనం కలిగి ఉన్నటువంటి అవగాహన, మాతృత్వానికి మనకున్నటువంటి కమిట్మెంటు మన కుటుంబాన్ని మాత్రమే కాదు, తరాలను కడుతుంది. తరాలను మాత్రమే కాదు, దేశాన్ని కడుతుంది. దేశాన్ని మాత్రమే కాదు, నేషన్ని కడుతుంది. ఇట్ విల్ కాంట్రిబ్యూట్ వెరీ సిగ్నిఫికెంట్లీ, ఇట్ విల్ కాంట్రిబ్యూట్ వెరీ సిగ్నిఫికెంట్లీ, ఇట్ విల్ కాంట్రిబ్యూట్ వెరీ సిగ్నిఫికెంట్లీ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్, టు ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు, దేవుని యొక్క మరి ఆ ప్రణాళిక భూమి మీద నెరవేర్చబడటానికి అది చాలా సిగ్నిఫికెంట్ గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. మాతృత్వం మన అంశం అదే కదా ఈ రోజున. మదర్హుడ్, ఈజ్ ఇట్ ఏ ప్లెజర్ ఆర్ ఎ ప్రెషర్? మాతృత్వము ఒక ఒత్తిడా లేకపోతే ఒక అద్భుతకరమైనటువంటి సంతోషమైన విషయమా? వెల్, దీని యొక్క రియాలిటీని నేను డినై చేయను. ఇది డెఫినెట్ గా ఇట్ ఈస్ ఎ ప్లెజర్, ఇది మహాభాగ్యం, ఇది గొప్ప సంతోషం. కానీ దీనిలో కొన్ని ప్రెషర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, దాన్ని ఎవరూ కాదనలేరు. అయితే ఈ ప్రెషర్స్ ని హ్యాండిల్ చేయటానికి, అర్థం చేసుకోవటానికి మరి మాతృత్వాన్ని గురించినటువంటి మన యొక్క అవగాహన చాలా ఇంపార్టెంట్. నేను టీచ్ చేసే ఉమెన్ కోర్సులో మాతృత్వము తర్వాత ఈ మాడ్యూల్, మాతృత్వము ఆ తర్వాత ఆ భార్యత్వము, స్త్రీయత్వము, ఈ మూడు కలిపి ఒక మాడ్యూల్ అన్నమాట. ఈ మాడ్యూల్ పూర్తయిన తర్వాత ఒక పెద్ద అసైన్మెంట్ ఇస్తాను. ఏంటి ఆ అసైన్మెంట్ అంటే, రైట్ యువర్ మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ మదర్హుడ్, వైఫ్హుడ్ అండ్ ఉమెన్హుడ్. భార్యగా, స్త్రీగా, తల్లిగా నీ యొక్క మిషన్ స్టేట్మెంట్ ఏంటి అది రాయాలి అని చెప్పేసి రాపిస్తాను. దట్ ఈస్ ద టఫెస్ట్ అసైన్మెంట్ ఇన్ ద హోల్ కోర్స్ అన్నమాట. ఎందుకంటే చాలా లోతుల్లోనికి వెళ్ళాలి, హృదయాన్ని బాగా డీప్గా డిగ్ చేసుకోవాలి. అంతేకాకుండా లైఫ్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని చూస్తూ మాత్రమే కాకుండా ఎక్కడ చేంజ్ అవ్వాలో ఆ విషయం ఆలోచించుకోవాలి. తర్వాత వీటన్నిటి వెలుగులో ఇది రాయాలి. అందుకోసం అని చెప్పేసేసి మదర్హుడ్ అనేది అసైన్మెంట్ చేయటం కానీ, మిషన్ స్టేట్మెంట్ రాయటం కానీ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. ఈ టాక్ అయిపోయేసరికి ఐ వాంట్ టు థింక్ ఆల్ ఆఫ్ యూ. ఒకవేళ అకాడమిక్ లైన్లో మీరు రాయమని నేను అడగను. అసలు తల్లిగా నా బాధ్యత ఏంటి, నా ధ్యేయం ఏంటి, దేవుడు నాకు ఈ బిడ్డలను ఎందుకు ఇచ్చారు, ఈ బిడ్డలతో నేను ఏం చేయాలనుకుంటున్నాను, అంటే ఈ బిడ్డల్ని దేవుని కోసం ఎలా పెంచాలి, దేవుని యొక్క పని కోసం, అంటే పని అంటే పరిచర్య అని కాదు నేను అంటలేదు, దేవుని యొక్క సంకల్పంలో వారు నెరవేర్చవలసినటువంటి దానిని నెరవేర్చడం కోసం హౌ షుడ్ ఐ రిలీజ్ దెమ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
రైజింగ్ చిల్డ్రన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ రిలీజింగ్ చిల్డ్రన్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కోసం పిల్లల్ని పెంచటము, తర్వాత దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పులో భాగంగా వాళ్ళని దేవునికి అప్పజెప్పటం, ఇది తల్లి యొక్క అట్మోస్ట్ డ్యూటీ. అందుకోసమని ఇంకా రెండు నేను కలిపాను. మదర్హుడ్, ఈజ్ ఇట్ ఏ పెయిన్, ఈజ్ ఇట్ ఏ ప్లెజర్, ఈజ్ ఇట్ ఏ ప్రెషర్, ఆర్ ఈజ్ ఇట్ ఏ ప్రివిలేజ్, ఆర్ ఈజ్ ఇట్ ఏ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి దీనిలో. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అది దేవుని రక్షణ ప్రణాళికలో ఒక భాగము అని చెప్పేసి కూడా మనం అనుకుంటున్నాము. అంతేకాకుండా దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యము ఇది అని కూడా మనము భావిస్తూ ఉన్నాము. దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యము అని. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ వేస్తున్నాను. ఏమిటి ఆ క్వశ్చన్ అనేది నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినటువంటి దాన్ని మాతృత్వము బరువా, భారమా, బాధ్యత, భాగ్యమా, లేక దేవుని రక్షణ ప్రణాళికలో భాగమా, అన్నీ ఉన్నాయి దీనిలో. మాతృత్వం డెఫినెట్ గా ఒక బరువు అంటం కంటే ఒక అంటే ఒక అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకోవచ్చు. అయితే భారం కూడా ఉంది, సమ్ ఎలిమెంట్ ఉంది. బరువు ఉంది, భారం ఉంది, ప్లెజర్ ఉంది, ప్రెషర్ ఉంది, బాధ్యత ఉంది. ఇది గొప్ప భాగ్యము. అయితే ఈ లాస్ట్ పార్ట్ ఉంది చూసారా, ఆ లాస్ట్ పార్ట్ ఈ మొత్తాన్ని మింగేస్తుంది అంటే ఇది దేవుని రక్షణ ప్రణాళికలో భాగము అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ బాధ్యతను చక్కగా నెరవేరుస్తాం, ఈ భారాన్ని సంతోషంగా భరిస్తాము, ఈ బరువును ఆనందంగా మోస్తాము. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభు ఎలా నిందను భరించి తన ఎదుట ఉంచబడినటువంటి సంతోషం కోసం, మనందరి కోసం ఆయన సిలువను భరించి తన యొక్క కార్యాన్ని నెరవేర్చారో, అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యతను మనం నెరవేరుస్తాం. ఈ క్వశ్చన్ నేను ఎందుకు వేసాను అంటే, ఈ రోజున ఉన్నటువంటి కెరియర్ ఉమెన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశ్న వేశాను. ఎందుకంటే లాట్ ఆఫ్ కెరియర్ ఉమెన్ ఈ రోజున మాతృత్వాన్ని ఎలా చూస్తున్నారు అంటే ఒక క్యాప్టివిటీ లాగా చూస్తున్నారు. మరి ఈ గ్రూప్ లో ఉద్యోగం చేసే తల్లులు ఉంటే చాలా సంతోషం. దానిని నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఉద్యోగం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఒక కెరియర్ ఇచ్చుంటే అది కూడా ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ రెడ్యూసింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కెరియర్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు రెడ్యూస్ ద ఇంపార్టెంట్ కెరియర్ ఆఫ్ హోమ్ కాలింగ్ అండ్ మదర్హుడ్, హోమ్ మేకింగ్ అండ్ మదర్హుడ్. మాతృత్వం అనే ఈ యొక్క గొప్ప రాజసత్వం అంటాను, దిస్ ఈజ్ ఎ మెజెస్టీ అంటాను. దీనిని ఒక బందీగాను, ఒక క్యాప్టివిటీ గాను, ఒక బానిసత్వం గాను ఎవ్వరూ చూడకూడదు. అసలు చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజున కెరియర్ ఉమెన్ ఎందుకు కెరియర్ దాకా కాదు, అసలు పెళ్లి చేసుకోమంటే అబ్బో మా కెరియర్ చాలా ఇదవుతుంది, మేము ఇప్పుడు మ్యారేజ్ చేసుకోలేము అంటున్నారు, మ్యారేజ్ని డిలే చేస్తున్నారు. సరే, మ్యారేజ్ డిలే అయితే అయ్యింది, పెళ్ళైన తర్వాత పిల్లల్ని కంటున్నారంటే వెంటనే కంటలేదు. అవసరమైతే టెక్నాలజీ వచ్చింది కదా, ఎగ్స్ను ఫ్రీజ్ చేసుకొని పెడతాము, మాకు తీరుకున్నప్పుడు పిల్లల్ని కంటామంటున్నారు. దీస్ ఆర్ ఆల్ ద ట్రెండ్స్ దట్ వి సీ నవ్ ఏ డేస్ కెరియర్ ఉమెన్ లో, మరి పాపులర్ కల్చర్ లో ఉన్నటువంటి ఈ విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి అందుకనే ప్రజెంట్ డే 21st సెంచరీలో ఉన్నటువంటి మరి కెరియర్ ఉమెన్ ని దృష్టిలో పెట్టుకొని నేను అంటే అవుటర్ కల్చర్ లో ఉన్నటువంటి మరి కల్చరల్ ట్రెండ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశ్న నేను రైజ్ చేస్తా ఉన్నాను. మాతృత్వము రాజసత్వమా లేక బానిసత్వమా? దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ పాపులర్ కల్చర్ ఈజ్ పోర్ట్రేయింగ్. మాతృత్వాన్ని ఒక మరి బానిసత్వంగా, ఒక క్యాప్టివిటీగా, ఒక కెరియర్కి అడ్డంకుగా. లేదా మనం కెరియర్లో ఎదగాలంటే అమెరికాలో ఒక పాలిటీషియన్ నో ఉమెన్ కెన్ రైజ్ ఇన్ హర్ కెరియర్ ఇఫ్ షీ ఈజ్ ఎ మదర్ అని బ్లాంకెట్ స్టేట్మెంట్ చేసింది. నువ్వు నీ కెరియర్లో కనుక రైజ్ అవ్వాలంటే తల్లిగా ఉండి నీ ధ్యేయాన్ని నెరవేర్చలేవు. ఎంత ఘోరమైన విషయం అది. ఈ రోజున కల్చర్లో నాణ్యత కలిగినటువంటి నాయకులు లేకపోవటానికి కారణం ఏంటంటే మాతృత్వం అనే ఛాలెంజింగ్ కెరియర్ని చాలా మంది సీరియస్గా తీసుకోలేదు. హోమ్ మేకింగ్ అనేది చాలా డిమాండింగ్ కెరియర్. ఆ కెరియర్ ఏంటో ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం, ఆ కెరియర్లో ఉన్న విషయాలు ఏంటో మనం చూడబోతున్నాం. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు తల్లులు కావాలను అన్నటువంటి బోర్డు పెట్టాలా ఎక్కడన్నా అనిపిస్తుంది. ఏది తల్లులు కావాలంటే సరోగేసీ గురించి కాదు నేను మాట్లాడేది. నిజమైనటువంటి కమిట్మెంట్తో మాతృత్వాన్ని ఒక ధ్యేయంగా తీసుకొని పిల్లల్ని దేవుని కోసం పెంచి దేవుని ప్రణాళిక నెరవేర్పులో భాగంగా వాళ్ళని రిలీజ్ చేసే తల్లుల యొక్క అవసరత ఎంతైనా ఉంది. అందుకని మాతృత్వము ఒక గొప్ప ధ్యేయం, మాతృత్వము ఒక గొప్ప బాధ్యత. దీని యొక్క థియలాజికల్ అండర్ పిన్నింగ్స్ లోనికి, బ్యాక్గ్రౌండ్ లోనికి నేను వెళ్ళాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే యాజ్ ఏ థియలాజియన్ మాతృత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడకుండా నేను మాతృత్వం యొక్క ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ లోనికి నేను వెళ్ళలేను. ఎందుకంటే ఇది మోర్ ఇంపార్టెంట్. నేను ముందే చెప్పాను కదండి, వంట చేయాలని అందరికీ తెలుసు,
ఆ తర్వాత వంట ఎలా చేయాలో కూడా తెలుసు. బోల్డ్ రెసిపీస్ ఉన్నాయి ఈ రోజున ఇంటర్నెట్ మీదకి వెళ్తే. కానీ ఈ రోజున ఒక ట్రెండ్ ఏంటంటే యంగర్ జనరేషన్లో ఇంట్లో వంట చేయటం లేదు. యాప్స్ వచ్చేసిన తర్వాత యునో వాట్, దిస్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ రియల్లీ ఎఫెక్టింగ్ ఆల్ ద ఫ్యామిలీస్ ఇన్ ద వరల్డ్. నేను ఒక రీసెర్చ్లో చదివాను, అమెరికాలో కిచెన్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో, కిచెన్ క్లోజ్ అవటం అంటే అమెరికాలో చాలా తక్కువగా వంట చేస్తారు, ఎందుకంటే ఎక్కువ బయట తింటా ఉంటారు. ఎప్పుడైతే అమెరికా మరి కిచెన్ని మరి తక్కువగా ఉపయోగించి కార్పొరేట్ దానికి ఇండస్ట్రీకి అప్పచెప్పిందో, అంటే బయట తినటం అలవాటైందో, బంధాలు చాలా పాడైపోయింది. ఎవరి టైమింగ్స్ వాళ్ళు, ఎవరి రూమ్స్ వాళ్ళు, ఎవరి కెరియర్, ఎవరి షెడ్యూల్స్ వాళ్ళు, కలిసే టైమ్స్ ఇదైపోయింది. అందువల్ల భార్యాభర్తల మధ్య డిస్టెన్స్ ఎక్కువైంది. ఆ తర్వాత డివోర్స్ ఎక్కువైపోయింది. తర్వాత సింగిల్ పేరెంట్స్ ఎక్కువైపోయారు. లేకపోతే స్టెప్ మదరు, స్టెప్ ఫాదరు, ఈ విధమైనటువంటి ఫ్యామిలీస్ ఎక్కువ. పిల్లల్లో చాలా అండ్రెస్ట్ వచ్చేసింది. దీని అంతటికీ కారణం ఎక్కడ మొదలైందంటే కిచెన్ నుంచి మొదలైంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కిచెన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా దిగులు బాధ ఏంటంటే ఇండియాలో కూడా అలాగ తయారవుతుందేమో. ఎందుకంటే ఆ ఇప్పుడున్నటువంటి జనరేషన్, అంటే తర్వాత చివరికి చెప్తాను, ఈ జనరేషన్ ఏమంటారంటే జెన్జీ అంటారు. అంటే 20 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు, 20-25లో ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్, యూత్ జెన్జీ అయితే, ఇంకా తర్వాత పుట్టినటువంటి వాళ్ళు 10, 15, 5, 6, 7 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు జెన్ ఆల్ఫా, జెన్ బీటా అంటారు. వెరీ స్మార్ట్ జనరేషన్. వీళ్ళని డిజిటల్ నేటివ్స్ అని చెప్పేసి అన్నాం. డిజిటల్ నేటివ్స్ అంటే ఏంటంటే ఈ టెక్నాలజీలో పుట్టారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇంటర్నెట్ జనరేషన్లో పుట్టారు, ఇంటర్నెట్ మీద పుట్టారు. ఆ తర్వాత వైఫైతో కనెక్ట్ అయ్యారు, గూగుల్ ద్వారా టీచ్ చేయబడ్డారు, ఓబర్ ఓలాల్లో ట్రావెల్ చేశారు, స్విగ్గీ, ఆ తర్వాత ఇంకేమనాలి, స్విగ్గీ, జొమాటో ఇలాంటి యాప్స్ ద్వారా ఫుడ్ని చేసుకుంటా ఉన్నారు. తర్వాత సెల్ ఫోన్ వాళ్ళ యొక్క, అంటే ప్రైమ్ ఇది అయిపోయింది. అండ్ వాళ్ళ యొక్క మెయిన్ టైం అంతా ఎక్కడ ఉంటుందంటే నెట్ మీద ఉంది. ఇలాంటి జనరేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇలాంటి జనరేషన్ని దేవుని కోసం రిలీజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఎవరికి ఉంది అంటే తల్లులకు తప్ప ఇంకెవరికి. ఐ వాంట్ టు టెల్ యూ, మదర్స్ హ్యావ్ ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీ, tremendous influence, not only on child's life, on the history of the family, history of the church, and even salvation history. మరి రక్షణ ప్రణాళికలో రక్షణ ప్రణాళికలో మాతృత్వం యొక్క విలువ ఏంటి, మాతృత్వం యొక్క ప్రాధాన్యత ఏంటి, మాతృత్వం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం కనుక చూడాలి అంటే, మాతృత్వం అనేది దేవుని ద్వారా సంకల్పించబడింది. మాతృత్వం అనేది దేవుని సంకల్పించింది, దేవుని ప్రణాళిక. దేవుని ద్వారా ప్రణాళిక చేయబడింది, దేవుని ద్వారా నిర్ణయించబడింది, దేవుని ద్వారా సిద్ధపరచబడింది, దేవుని ద్వారా ప్రవచించబడింది, దేవుని ద్వారా వాగ్దానం చేయబడింది, దేవుని ద్వారా అనుగ్రహించబడింది. దట్ ఈస్ ద మెజెస్టీ ఆఫ్ మదర్హుడ్. ప్లాన్డ్ బై గాడ్, పర్పస్డ్ బై గాడ్, ప్రామిస్డ్ బై గాడ్, ప్రిపేర్డ్ బై గాడ్, అండ్ ఆల్సో గివెన్ బై గాడ్, గివెన్ బై గాడ్, గివెన్ బై గాడ్. మాతృత్వానికి తల్లికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి బిబ్లికల్ నెరేటివ్లో? అసలు మాతృత్వాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకు మనం ఎవరమైనా కూడా, అంటే ఇఫ్ యూ వెదర్ యు ఆర్ ఏ కెరియర్ ఉమెన్, వెదర్ యు ఆర్ ఏ మినిస్ట్రీ ఉమెన్, వెదర్ యు ఆర్ ఏ కార్పొరేట్ ఉమెన్, వెదర్ యు ఆర్ ఏ హోమ్ మేకర్, యు నో వాట్, we all need to understand the critical importance of motherhood in the Bible. బైబిల్లో మరి మదర్హుడ్ కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని మనం తెలుసుకోవాలి. మాతృత్వం మొట్టమొదటి బైబిల్లో ఎక్కడ ప్రస్తావించబడిందో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో దీన్ని క్రియేషన్ మ్యాండేట్ అని అంటారు. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి. ఇక్కడ చూడండి, భూమిని నిండించి. వాళ్ళు ఉన్నది ఇద్దరే, ఆదాము హవ్వలు. వాళ్ళు భూమిని ఎలా నిండిస్తారు? సంతాన దీవెన ద్వారానే. కాబట్టి మాతృత్వం అనేది ఫాల్ తర్వాత వచ్చింది కాదు, బిఫోర్ ఫాలే దేవుని యొక్క ప్రణాళికలో మాతృత్వం ఉంది. అసలు ఇంకా చెప్పాలంటే బిఫోర్ క్రియేషనే మాతృత్వం ఉంది. దేవుని యొక్క అనాది ప్రణాళికలోనే సృష్టికి ముందే మాతృత్వం ఉంది. ఎలా ఉందో నేను తర్వాత వచనాల్లో చెప్తాను. కాబట్టి మాతృత్వం అనేది మొట్టమొదటి ప్రస్తావించబడినటువంటి సందర్భం ఏంటంటే క్రియేషన్ మ్యాండేట్ లేదా కల్చరల్ మ్యాండేట్ అంటాడు. దేవుడు మరి ఆది కాండంలో మానవులను సృష్టించినప్పుడే మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి అన్నప్పుడు దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ మదర్హుడ్. తర్వాత రెండో సందర్భంలో ఎక్కడ మనం చూస్తామంటే, ఆయన పాపం ప్రవేశించిన తర్వాత సర్పంతో మాట్లాడుతూ దేవుడి మాటలు అంటారు. మరియు 3:15 దీన్నే
ప్రొటో ఇవాంజలియాన్, మొట్టమొదటి సువార్త అని కూడా అంటారు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన్ను మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అది అని ఉంది తెలుగులో, కానీ కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఆయన. ఆయన నిన్ను తల మీద కొట్టును. హూ అంటారు హీబ్రూలో. హీబ్రూలో హూ ఈజ్ హీ అన్నమాట. హూ అంటే హీబ్రూలో హూ ఈజ్ హీ అండ్ హీ ఈజ్ షీ. ఇట్స్ ఇంట్రెస్టింగ్ అనమాట. హూ అంటేనేమో ఆయన అని, ఇక్కడ హూ అని ఉంది కదా, ఇది హీబ్రూలో పదం అనమాట. ఆయన నిన్ను తల మీద కొట్టును. తర్వాత ఆమె సంతానం అని ఉంది కదా, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేశాను అన్నప్పుడు హీ అనే మాట ఆమెకు సందర్భంగా ఉంటుంది అన్నమాట. సో అందుకని ఇన్ హీబ్రూ హూ ఈజ్ హీ అండ్ హీ ఈజ్ షీ. ఓకే, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సరే, ఈ సందర్భం ఏమిటి అంటే విమోచన ప్రణాళిక అనుకున్నాం కదా. దేవుడు మరి విమోచన ప్రణాళికను అనౌన్స్ చేసేటప్పుడు ఆయన ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే మాతృత్వం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆదికాండం 3:15 మనం ఏమంటామంటే ప్రోటో ఇవాంజలియాన్ అంటారు. అంటే మొట్టమొదటి సువార్త అనౌన్స్మెంట్ అంటారు. ఈ మొట్టమొదటి సువార్త అనౌన్స్మెంట్ ని నేనేమంటానంటే మొట్టమొదటి క్రిస్మస్ అనౌన్స్మెంట్ అంటాను. అంటే క్రిస్మస్ అనౌన్స్మెంట్ అదే కదా. మరి ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆయన అందరినీ రక్షిస్తాడు. ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆయన అందరినీ రక్షిస్తాడు అని. సర్పం యొక్క తలను చితకగొట్టి మరి సర్వ మానవాళ్ళని ఆయన రక్షిస్తాడనేది. సో ఆయన దానిని అనౌన్స్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రిడెంప్షన్. పతనమైనటువంటి మానవుణ్ణి, పాపం ప్రవేశించినటువంటి మానవ జాతిని తన దగ్గరకు మరి తీసుకొని రావటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రణాళికలో మొట్టమొదటి అనౌన్స్మెంట్ ఆయన చేసినప్పుడు ఆయన దానిని ఏ కాంటెక్స్ట్ లో చేశారంటే మాతృత్వం యొక్క కాంటెక్స్ట్ లో చేశారు. నేను దీన్ని ఒక బ్యూటిఫుల్ వేలో పెట్టాను. ఏమిటి అంటే, రాబోతున్నది క్రిస్మస్ సీజన్ కదా. దేవుడు మొట్టమొదట క్రిస్మస్ గిఫ్ట్ లోకానికి అనౌన్స్ చేసినప్పుడు ఆ క్రిస్మస్ గిఫ్ట్ ని దేనిలో ర్యాప్ చేశారో తెలుసా? మాతృత్వం అనే గిఫ్ట్ ర్యాప్ లో పెట్టించారు. వెన్ గాడ్ అనౌన్స్డ్ ద ఫస్ట్ క్రిస్మస్ అంటే ఆ మాతృత్వం యొక్క గిఫ్ట్ ర్యాప్ లో క్రిస్మస్ గిఫ్ట్ ని పెట్టి దేవుడు లోకానికి అందించారు. మదర్హుడ్ ఈస్ దట్ మచ్ ఇంపార్టెంట్. When motherhood was announced in the context of redemption, he packed this whole thing in the gift of motherhood. In the gift of motherhood. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేది. నేను చాలా సార్లు అనుకునేదాన్ని, ఇంత గొప్ప వాగ్దానం, ఇంత గొప్ప సువార్త అనౌన్స్మెంట్ దేవుడు ఆదాముకు హవ్వకు చెప్పకుండా ఎందుకబ్బా సాతానుతో మాట్లాడుతా చెప్పారని అనుకునేదాన్ని. ఇట్ వాజ్ మై రియల్ క్వశ్చన్ అనమాట. ఎందుకు, వై డూ యూ థింక్ గాడ్ సెడ్ దిస్ టు సేటన్ ఇన్స్టెడ్ ఆఫ్ యాడమ్ అండి? ఆదాము హవ్వతో కాకుండా మరి ఎందుకు సాతానుతో దేవుడు ఈ మాట చెప్పాడు? ఆదాము హవ్వకు ఆల్రెడీ దీవెనిచ్చారు, మీ సంతానం ద్వారా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని లోపరుచుకోమని. ఆ లోపరుచుకునే విషయంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయి సాతానుకు వాళ్ళు లోబడ్డారు, దేవునికి లోబడకుండా. ఇప్పుడు సాతానుతో ఎందుకు ఈ విషయం చెప్పాడంటే, చూడు ఇదిగో నీ తలను చితగొట్టే సంతానం రాబోతున్నాడు, జాగ్రత్త సుమా అని. ఎవరినైతే నువ్వు పడవేసేవో, ఎవరినైతే నువ్వు పాపంలోనికి నెట్టేసేవో, ఆ స్త్రీ ద్వారానే ఆ ఆదాము హవ్వల యొక్క సంతానంలో నుంచి స్త్రీ సంతానంగా ఒక ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన నీ తలను చితగొడతాడు, చూసుకో అన్నట్లు. డూ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ మెగ్నానిమిటీ ఆఫ్ దిస్ స్టేట్మెంట్? అద్భుతమైన విషయం. వాళ్ళని పడేసేనని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో, ముందు నీకు ముసళ్ళ పండగ అన్నట్లు నీ తలను చితగొట్టే సంతానం రాబోతా ఉన్నాడు. అందుకనే ఫాల్ తర్వాత దైవభక్తి కలిగినటువంటి ఏ స్త్రీ గర్భవతి అయినా సాతాను చాలా వణికిపోయేవాడంట. తెలుసా ఎందుకు? అమ్మో, ఈ గర్భంలో నుంచి నా యొక్క తలను చితగొట్టేవాడు వస్తాడేమో. సేటన్ చాలా టెర్రరైజ్ అయ్యేవాడంట. దైవభక్తి కలిగినటువంటి ఏ స్త్రీ గర్భం ధరించినా కూడా మరి చాలా వణికిపోయి ఈమె గర్భంలో నుంచి నా తలను చితగొట్టే వ్యక్తి వస్తాడేమో అని చెప్పేసి. సో ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. సో పర్పస్ ఆఫ్ అవర్ క్రియేషన్ ఈజ్ మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరించి దానిని లోపరుచుకొనుడి. తర్వాత దేవుడైనటువంటి యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును అక్కడ ఉంచెను. దానిని కాచుటకు అక్కడ ఉంచెను అనే మాటలో చాలా పెద్ద భావం ఉంది. ఏమిటి కాయాలంటే బయట నుంచి ఇంట్రూడర్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. అక్కడ ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు.
ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఈ షమార్ అనే మాట చాలా మిలిటరీ వర్డ్ అన్నమాట, మామూలు వర్డ్ కాదు. అంటే ఇంట్రూడర్స్ ఎవరో రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నటువంటి విషయం అన్నమాట. ఈ షమార్ అనే మాట ఎక్కడ వాడబడిందో తర్వాత తెలుసా? తర్వాత జెనసిస్ లో ఎక్కడంటే పతనం తర్వాత ఆదాము హవ్వల్ని తోటలో నుంచి దేవుడు వెళ్ళగొట్టినప్పుడు, అప్పుడు ఆ మార్గాన్ని కాచడం కోసం తిరుగుతున్న ఖడ్గజ్వాలను పెట్టెను అని ఉంటుంది. అంటే అక్కడ కూడా షమార్ అనే మాట ఉపయోగపడుతుంది. ఏమి నేను చెప్తూ ఉన్నానంటే, షమార్ ఈజ్ ఏ మిలిటరీ వర్డ్. యాడమ్ అండ్ ఈవ్ ఆర్ కెప్ట్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే దీన్ని కాచు. కాయి అంటే ఏదో సేజి పరచమని కాదు, కాపాడు. అవుట్ సైడ్ నుంచి ఇంట్రూడర్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ సృష్టిలో ఏంజలిక్ సిన్ వల్ల మరి సాతాను అపవాది ఉన్నాడు కాబట్టి. అయితే ఆదాము హవ్వలు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మరలా శరీరధారిగా తన కుమారుడు భూమి మీదకి రావటానికి ఆయన యొక్క సంకల్పం, ప్రణాళిక వెల్లడి చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట అంటారు. ఏంటంటే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటే. ఇది ఏమి సందర్భం అంటే క్రీస్తు శరీరధారిగా భూమి మీదకు రావడం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా రావడం కోసం డాడీతో చెప్తున్నారు, డాడీ నీవు నాకు ఒక శరీరాన్ని ఏర్పాటు చేసావు కదా, నేను వెళ్ళొస్తాను డాడీ ఆ శరీరం. అప్పుడు అక్కడ ఏమని అంటారంటే ఈ బలులు ఇవన్నీ కూడా పాపాన్ని తీసివేయలేవు, ఒక్క అర్పణ ఒక్క బలి ద్వారా ఆయన సమస్తాన్ని నెరవేర్చబోతున్నాడని. యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఒక శరీరమును అమర్చితివి, నీ చిత్తం నెరవేర్చడం కోసం నేను వచ్చి ఉన్నాను అని చెప్పడానికి మునుపు మరి ఒక స్త్రీ ఆయనకు అవసరం అయింది, ఒక కన్యక. ఎవరంటే నీ చిత్తం ఇదిగో, నీ చిత్తం ఇదిగో ప్రభువు దాసురాలును, నీ చిత్తము చొప్పున నాకు జరుగును కాక అని చెప్పే ఒక టీనేజర్, ఒక ఒక వర్జిన్ దేవునికి అవసరం ఉంది. ఇది ఏ సందర్భం అంటే క్రీస్తు శరీరధారిగా రావడం. నాకు ఒక శరీరం అమర్చితివి. ఈ శరీరం ఎక్కడ అమర్చబడాలి? ఒక కన్యక గర్భంలో. ఆ కన్యక ఎవరై ఉండాలి? డెఫినెట్ గా దేవుని రక్షణ ప్రణాళికను ఎరిగినటువంటి స్త్రీ. అందుకోసమనే గలతీ 4:4లో మనం చూస్తాము, ఆయన స్త్రీ యందు పుట్టు. సో అగైన్ మాతృత్వం ఎక్కడ మరి మెన్షన్ చేయబడిందంటే వాగ్దానం యొక్క నెరవేర్పు, వాగ్దానం యొక్క నెరవేర్పు. ఆయన స్త్రీ యందు పుట్టి. ఇది చాలా అద్భుతమైన విషయం. దిస్ ఈజ్ అల్టిమేట్ అన్నమాట. మీరు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అనగా జగదుత్పత్తికి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. అంటే ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఈవెన్ అంటే బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్. ల్యాంబ్ ఆఫ్ గాడ్ స్లెయిన్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్. అంటే జగదుత్పత్తికి ముందుగానే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. జగదుత్పత్తికి ముందుగానే అంటే ఆదికాండం 1వ అధ్యాయానికి ముందుగానే కదా. ఆదికాండం 1వ అధ్యాయానికి ముందుగానే గొర్రెపిల్ల వధించబడిందంటే గొర్రెపిల్ల భూమి మీదకి ఎలా రావాలి? మరి మానవ శరీరాన్ని ధరించుకొని రావాలి కదా. దైవత్వం మానవత్వాన్ని ధరించుకోవాలి కదా. దైవత్వం మానవత్వాన్ని ధరించుకోవాలంటే మరి మాతృత్వం అవసరం కదా. కాబట్టి మాతృత్వం అనేది దేవుని యొక్క అనాది కాల సంకల్పంలోని మరి దేవుని యొక్క ప్రణాళికలో భాగం కాదు. నేనంటాను, వివాహం క్రీస్తును ఆయన సంఘాన్ని గురించినటువంటి ఉపమానం అయితే, మాతృత్వం అనేది దేవుని విమోచన ప్రణాళిక నెరవేర్పు గురించినటువంటి వివరణ. విమోచన ప్రణాళిక నెరవేర్పును గురించిన వివరణ. క్రీస్తు ఆయన సంఘాన్ని గురించినటువంటి ఉపమానం వివాహం అయితే, త్రిత్వము మరి యొక్క ప్రతిబింబం కుటుంబం అయితే, మాతృత్వం అనేది ఏంటంటే దేవుని విమోచన ప్రణాళికను గురించినటువంటి వివరణ. దేవుడు తన విమోచన ప్రణాళికను ఎలా నెరవేర్చబోతూ ఉన్నాడంటే మాతృత్వం అనే అద్భుతమైనటువంటి మరి ఈ యొక్క ఆఫీస్ని ఆయన వాడుకుంటా ఉన్నాడు. ఒక ప్రాఫిటిక్ ఆఫీసు, ఒక ప్రీస్ట్ ఆఫీసు, ఒక కింగ్ ఆఫీసు. మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇది చూస్తాం కదా. జీసస్ క్రైస్ట్ ప్రాఫిట్, కింగ్ అండ్ ఆల్సో ప్రీస్ట్. మరి మాతృత్వం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆఫీసు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. మీకు తెలుసా, సాతాను మరి హిట్ లిస్ట్ అంటూ ఏదైనా ఉంటే, సాతాను యొక్క హిట్ లిస్టు, ఆ హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? మదర్. మాతృత్వం అనేది అంత ప్రాముఖ్యమైనది. సాతాను హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి తల్లి అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే, తల్లి ద్వారా, తల్లి యొక్క గర్భం ద్వారా, ఆ తర్వాత స్త్రీ సంతానం ద్వారా తన యొక్క తలను చితగొట్టబోయే
మరి సంతానం రాబోతా ఉన్నాడు అల్టిమేట్ అన్న విషయం సాతానుకు దేవుడే గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో అనౌన్స్ చేశారు కాబట్టి సాతాన్ ఏం చేసిందంటే తల్లుల మీద చాలా పెద్ద అంటే పవర్ ఫోర్స్ పెట్టింది. అంటే ఏ విధంగా అనగా తల్లుని డిస్ట్రాక్ట్ చేయడానికి, తల్లుల్ని వాళ్ళ యొక్క మిషన్ నుంచి డైవర్ట్ చేయడానికి, తల్లుల్ని దేవుడిచ్చినటువంటి యొక్క గురుతరమైనటువంటి బాధ్యత నుంచి చాలా లైట్ గా తీసుకోండి పర్వాలేదు అన్నట్లుగా ఇది చేయటానికి సాతాను మరి డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైంలో డిఫరెంట్ వేస్ లో చాలా ఏమంటాం రివైజ్డ్ ప్యాకేజెస్ తో రావటం మనం చూస్తాం. ఈ రోజున ఒక ఒక ఈ రోజున మోడర్న్ అంటే 21st సెంచరీలో ఉన్నటువంటి తల్లుల యొక్క యాటిట్యూడ్ కూడా యంగ్ జనరేషన్ యొక్క యాటిట్యూడ్స్ కూడా నేను చెప్తాను. మనం దానిలోని కూడా వెళ్తాం. మీరు గమనించారా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ గర్భిణి అయి ప్రసవ వేదన పడతా ఉంది, నొప్పులకు కేకలు వేస్తా ఉంది. ఆమెను మింగాలని ఒక సర్పం అంటే ఆ బిడ్డ ఆ తల్లికి జన్మనిచ్చే బిడ్డను మింగాలని ఒక సర్పం ఘట సర్పం ఎదురు చూస్తూ ఉండటం మనం చూస్తాం. జెనిసిస్ 3లో ఉన్నటువంటి సీనే మరలా మరి రెవల్యూషన్ 12లో కూడా మనం చూస్తాం అన్నమాట. అంటే మాతృత్వం యొక్క ఆ మెగ్నానిమిటీ, మాతృత్వం యొక్క ఆ గొప్పతనం ఏంటో ఈ రెండు వర్సెస్ ని దాని కాంటెక్స్ట్ లో కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. మాతృత్వం అనేది రక్షణ చరిత్రలో ఒక బలమైన పాత్ర, పవర్ఫుల్ రోల్ ఇన్ సాల్వేషన్ హిస్టరీ. రక్షణ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పాత్రను పోషించింది మాతృత్వం. సో మనం ఏం చూస్తా ఉన్నామంటే మాతృత్వం దేవుని ద్వారా సంకల్పించబడి, ప్రణాళిక చేయబడి, నిర్ణయించబడి, సిద్ధపరచబడి, ప్రవచించబడి, వాగ్దానం చేయబడి, అనుగ్రహించబడింది. ఒక ఆశీర్వాదంగా, ఒక దీవెనగా, ఒక బాధ్యతగా, ఒక బాండింగ్గా, ఒక భాగ్యంగా, ఒక ఆధిక్యతగా, ఒక మినిస్ట్రీగా, ఒక సవాలుగా, ఒక లెగసీగా దేవుని వాక్యం దీన్ని వివరిస్తాము. 21వ శతాబ్దంలో ఉన్న తల్లులు మరి ఆది తల్లులు, బైబిల్లో ఉన్న తల్లులు, వీరందరినీ మనం చూసినప్పుడు మరి ఆ మెస్సియా రావటానికి ముందు మాతృత్వం అనే ఒక గొప్ప కృపా సాధనాన్ని దేవుడు వాడుకున్నారు. నేను మదర్హుడ్ అండ్ మెస్సియానిక్ హోప్ అని ఒక అంశాన్ని నేను డీల్ చేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం క్రిస్మస్ కి నేను అంటే క్రిస్మస్ డిసెంబర్ లో వస్తుంది. నా క్రిస్మస్ ప్రిపరేషన్ నవంబర్లోనే మొదలైంది. ప్రతి సంవత్సరము దేవుడు ఒక థీమ్ ఇస్తారు. ముందే అడుగుతాను, బేరం మొదలు పెడతాను, ఈ సంవత్సరం మీరు నాకేమి ఇస్తారు క్రిస్మస్ గిఫ్ట్ అని. గాడ్ విల్ గివ్ మీ ఎ థీమ్ అన్నమాట. ఈ సంవత్సరానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే క్రిస్మస్ మీటింగ్స్ లో మాట్లాడటానికి మదర్హుడ్ అండ్ మెస్సియానిక్ హోప్. మెస్సియానిక్ హోప్ ని మదర్హుడ్ తో టై చేసి, ఎందుకంటే మదర్హుడ్ అనేది చాలా అటాక్ కింద ఉంది కాబట్టి ఈ సంవత్సరం నా విమెన్ క్రిస్మస్ మీటింగ్స్ అన్నిట్లో కూడా దీని గురించే మాట్లాడాలని దేవుడు ముందుగానే చెప్పారు. అందుకోసమనే నా సాధన సంపత్తిని సామగ్రిని తయారు చేసుకుంటా ఉన్నాను. హౌ ఆమ్ ఐ గోయింగ్ టు అడ్రస్ మదర్స్. మదర్హుడ్ అనేది మెస్సియానిక్ హోప్తో మిళితమైంది, మెస్సియానిక్ హోప్లో భాగంగా ఉంది. ఈ రోజున 21వ సెంచరీలో తల్లులు లేకపోతే యంగ్ ఉమెన్ అంటే మ్యారీడ్ ఉమెన్ యొక్క యాటిట్యూడ్ మదర్హుడ్లలో ఎట్లా ఉందో తెలుసా? నంబర్ 1 డిలేయింగ్ మదర్హుడ్, నంబర్ 2 కాన్సన్ట్రేషన్ ఆన్ కెరియర్. డింక్ అని విన్నారా మీరు? డింక్ కల్చర్ చాలా ఎక్కువ అవుతా ఉంది. డింక్ కల్చర్ అంటే ఏంటంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే ఇద్దరు జాబ్ చేస్తారు కానీ కిడ్స్ మాత్రం వద్దు. ఎందుకు అంటే కిడ్స్ కనుకుంటే విడిపోవాలంటే అది పెద్ద హిండ్రన్స్ అవుతుంది, కాబట్టి ఈజీ అవుతుంది ట్రాన్సిషన్. అంటే యూ జస్ట్ థింక్ అబౌట్ ద అండర్లైన్ థింగ్స్. రెండోది ఏంటంటే మనం పెట్స్ కనుక అడాప్ట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకున్న స్ట్రెస్ తర్వాత మనకున్నటువంటి అదంతా కూడా పెట్స్ తో రిలీవ్ అవుతుంది కదా. హ్యాపీగా పెట్సే మన దే ఆర్ లైక్ అవర్ చిల్డ్రన్. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎంత ఘోరమైనటువంటి విషయాలు ఇవి. తర్వాత మదర్స్ ఇన్ ద 21st సెంచరీ ఒక విధంగా చెప్పాలంటే వర్కింగ్ మామ్స్, స్టే హోమ్ మామ్స్ అని రెండుగా మనం కేటగరైజ్ చేసాం. అంటే వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళేమో వీఆర్ కెరియర్ అన్నట్లు కెరియర్ని చాలా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లులేమో అరే మాకు కెరియర్ లేదు కదా అని ఫీల్ అవటం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. కెరీర్ అయినా ఇంట్లో ఉన్న అన్ని కూడా కెరియర్స్, అన్ని కూడా దేవుని రక్షణ ప్రణాళికలో భాగమే. ఇంకొక విషయం చెప్పనా? చాలా మంది వర్కింగ్ మదర్స్ ఏం చేస్తారంటే అయ్యో నేను అసలు పిల్లల్ని సరిగా చూడలేకపోతున్నానని బాగా బాధపడుతూ ఉంటారు.
అంటే దే ఆల్వేస్ లివ్ విత్ ఎ గిల్ట్. ఓ వీఆర్ నాట్ ఏబుల్ టు పే లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టు అవర్ చిల్డ్రన్. స్టే హోమ్ మమ్స్ ఏమో, అయ్యో మేము ఉద్యోగం చేయలేకపోతున్నాం, అందరూ ఉద్యోగం చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది గిల్ట్ సరైంది కాదు, ఇది గిల్ట్ సరైంది కాదు. There is a way. If God has called you to be a working mother, and you can still work and take care of your children very well. If you are a stay-home mom, you don't need to feel very guilty about, నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను, ఈ యొక్క కల్చర్లో ఫ్యామిలీ ఇన్కమ్కి నేనేమి కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాను అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ యూ డూ ఇట్ వెరీ వెల్. ఇంకొక విషయం చెప్పనా, ఈ రోజున అసలు ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లులు కూడా పిల్లల్ని సరిగా చూస్తలేదండి. నేను ఇలా అన్నందుకు మీరు నా మీద ఏమి కోప్పడొద్దు, దట్ ఈస్ వెరీ ట్రూ. ఎక్కువ వాట్సాప్ గ్రూపుల్లోనూ అక్కడ ఇక్కడ మెసేజెస్ అవి ఇవి పెట్టుకుంటా ఇంట్లో ఉండి పిల్లలకి సరిగా వంట చేయకుండా, సరిగా వాళ్ళని చూసుకోకుండా, సరిగా వాళ్ళని ఇది చేయకుండా ఉన్నటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు. ఏది యంగ్ మదర్సే కాదు, ఈవెన్ మిడిల్ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఇలాంటి టెండెన్సీస్ చూస్తున్నాను. ఒక తల్లి వంటంతా చేసి ఆమె వర్కింగ్ మదర్ కాదు, ఫేస్బుక్ మీద అవన్నీ పెట్టి వాటికి వచ్చే లైక్స్ అవన్నీ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా సోఫాలో కూర్చుంది. ఆ బాబు వచ్చి అమ్మ అన్నం పెట్టమ్మా అంటే, పెట్టాను కదా వంట చేశాను కదా అంటే, నువ్వు పెట్టింది ఫేస్బుక్ లోనమ్మా, నాకు కాదని చెప్పేసి పిల్లోడు అన్నాడు. ఎంత ఘోరమైన విషయం. ఐ నో సమ్ హౌస్ వైఫ్స్, దే ఆర్ సో యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఏది చేసినా సోషల్ మీడియాలో పెడతారు, ఏది చేసినా ఎక్కడో అక్కడ పోస్ట్ చేస్తారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ దట్ ఫిలాసఫీ ఈస్ ఆల్ అబౌట్. థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో మన వర్క్ అయినా, మన బాధ్యత, మన వర్క్ అయినా, మనం ఇంట్లో ఉండటం అయినా, ఏదైనా కూడా ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ గాడ్స్ గా. ఈ మదర్హుడ్ అనేది మన యొక్క ఉమెన్హుడ్ కి, మన యొక్క వైఫ్హుడ్ కూడా టైఅప్ అయ్యింది. స్త్రీలంగా మనం ఎవరమై ఉన్నామో అదే మన వివాహానికి తీసుకొస్తాం. భార్యలంగా మనం ఏమై ఉన్నామో అదే మన యొక్క మాతృత్వానికి కూడా తీసుకొస్తాం. ఇఫ్ యూ వాంట్ టు బి అ గుడ్ మదర్, యూ షుడ్ బి అ గుడ్ వైఫ్. అండ్ బిఫోర్ దట్ యూ షుడ్ బి అ ఉమెన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అందుకోసమని ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ హోమ్ మేకింగ్ గురించి, తల్లి యొక్క బాధ్యత గురించి నేను ఒక 5 విషయాలు మీతో తీసుకురావాలని అనుకుంటున్నాను. ఈ విషయాలు తీసుకొని వస్తూ మీరు కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ కూడా నేను మాట్లాడతాను. నేను ముందే చెప్పాను కదండి, తల్లులుగా వంట ఇలా చేయండి, ఇల్లు ఇలా పెట్టుకోండి, ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవి ఎక్కడైనా మీకు దొరుకుతాయి. అవన్నీ మీకు తెలుసు, తెలియక కాదు. అవి ఎందుకు మీరు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, అది మీకు మీ ముందు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ద టిప్స్ ఆర్ ద స్కిల్స్. యూ హ్యావ్ ఆల్రెడీ లాట్ ఆఫ్ ఇట్. ఇట్లాంటి చాలా మీరు వినుంటారు. ఒకవేళ దాని గురించి మాట్లాడమంటే నాకంటే మీరే చాలా బాగా మాట్లాడతారేమో. కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్నది అది కాదు. అవన్నీ మనకు తెలుసు, వాటిని ఎందుకు మనం చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, దాని గురించి మీతో ముచ్చటించాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. మీ యొక్క థియాలజీ ఆఫ్ మదర్హుడ్, మీ ఫిలాసఫీ ఆఫ్ మదర్హుడ్, మీ యొక్క మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ మదర్హుడ్ ఏంటనేది మీరు ఆలోచించి అర్థం చేసుకునేటట్లుగా చేయాలనేది నా యొక్క పర్పస్ అన్నమాట. దీంతో పాటు ఫాదర్స్ ఉంటే ఫాదర్స్ కూడా ఆలోచించాలి. వాట్ ఈస్ ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎ ఫాదర్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ హోమ్ అండ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-5 వచనాల్లో, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చర్చ్ స్త్రీలు ఎలా ఉండాలి అంటే, ఓల్డర్ స్త్రీలు ఎలా ఉండాలి, మినిస్ట్రీ ఉమెన్ ఎలా ఉండాలి, యంగర్ ఉమెన్ ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలి, తల్లులు ఎలా ఉండాలి, చాలా చక్కగా దేవుని వాక్యం చెప్తామండి. నేను అది అనుకున్నాను అది చదివినప్పుడు, అసలు ఇది ఇంత సింపుల్ గా చెప్పడం అంటే, ఇంత ప్లెయిన్ గా, ఇంత సింపుల్ గా, ఇంత ఓపెన్ గా ఆ చెప్పారని చెప్పేసి అనిపించింది అనమాట. అది ఈ రోజుకి ఇంకెంత అవసరమో ఇప్పుడు అర్థమవుతుంది. ఇది చూడండి, అలాగుననే వృద్ధ స్త్రీలు అంటే ఎల్డర్లీ ఉమెన్ కొండెకత్తులు మిగిలిన మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని, దేవుని వాక్యము దూషించబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. ఇక్కడ నేను వైఫ్హుడ్ గురించి మాట్లాడలేదు, అందుకని సబ్మిషన్ గురించి అసలు రాను, ఎందుకంటే అది ఇవాళ మన టాపిక్ కిందకి రాదు కాబట్టి. తమ భర్తలను శిశువులను ప్రేమించువారు, స్వస్థ బుద్ధి గలవారు, పవిత్రులు, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు. ఈ మాట గమనించండి, ఇంట ఉండి పని చేసుకుని వారు అంటే, ఈ మాట చెప్పడంలో పౌలు గారు ఏదో డిగ్రేడ్ చేస్తూ మీరు ఇంట్లో ఉండి మీ పనులు చూసుకోండి అని చెప్పడం కాదు. ఇంట్లో చేసే పని కూడా చాలా వాల్యుబుల్.
ఇంట్లో మనం ఉండి చేసే పనికి చాలా విలువ ఉంది అని. మంచి ఉపదేశం చేయువారునై ఉండవలనని బోధించుము. వీటన్నిటితో పాటు మంచి ఉపదేశం అన్నీ ఉన్నాయి దీనిలో. బ్యాలెన్సింగ్ హోమ్ ఉంది, వర్క్ ఉంది, చర్చ్ ఉంది, మినిస్ట్రీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ పని చేసుకునేవారు అని ఉంది కదా, టు బి బిజీ ఎట్ హోమ్. దీనిలో ఉన్నటువంటి గ్రీక్ టర్మ్ ఏంటంటే ఆయికోర్గోస్. ఎర్గాన్ అంటే వర్క్ అని, ఆయికాస్ అంటే హోమ్ అని. లిటరల్ గా ఏమిటి అంటే హోమ్ వర్కర్. ఏది ఐటీ వర్కరు, లేకపోతే బిజినెస్ లో ఉన్నటువంటిది, లేకపోతే ఒక కార్పొరేట్ ఆఫీస్ లో సిఇఓ, ఇట్లా వర్క్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఒక మినిస్టర్ చేసే వర్క్ ఎర్గాన్ అంటే, అలాంటి వర్కే హోమ్ వర్కర్ కూడా. హోమ్ వర్క్ కూడా ఇంట్లో మనం చేసే పని విలువైంది. ఇంట్లో మనం చేసే పని దేవుని దృష్టిలో చాలా విలువైంది. మీరందరూ రూతు గ్రంథాన్ని చదివారు కదా. రూతు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. రూతు గ్రంథం 4 అధ్యాయంలో 2 అధ్యాయం అంతా కూడా ఏంటంటే రూతు పని చేసుకోవటం, పరిగెరుకోవటం. ఏముండదు ఆ అధ్యాయం అంతా. ఆమె లేస్తుంది, పరిగెరుకుంటది, కూర్చుంటది, రెస్ట్ తీసుకుంటది, మళ్ళీ వెళ్ళిద్ది, మళ్ళీ పరిగెరుకుంటది, మళ్ళీ దుళ్ళ పడుతుంది, మళ్ళీ వస్తుంది. అది ఆమె ఏరుకున్న పరిగా ఆమె పనికి దేవుడు ఒక చాప్టర్ అంతా కూడా డెడికేట్ చేశారు. డూ యూ థింక్ ద వర్క్ దట్ వీ డూ ఎట్ హోమ్ ఈజ్ లెస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ దట్ అదర్స్ ఆర్ డూయింగ్? అస్సలు కానీ దేవుడు తన యొక్క గ్రంథంలో రూతు చేస్తున్నటువంటి ఆ పరిగెరుకోవటానికి ఒక అధ్యాయం అంతా ఆయన డెడికేట్ చేసి పెట్టారంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అవర్ వర్క్. వీ నీడ్ టు హ్యావ్ అ రైట్ థియాలజీ ఆఫ్ వర్క్. మన పనిని గురించిన సరైన అవగాహన మనం కలిగి ఉండాలి. మదర్స్కి ఒక స్టేజ్లో లేచిన తర్వాత వంట చేయటం, పిల్లలకు స్నానాలు చేయించడం, డైపర్స్ మార్చడం, వాళ్ళకి భోజనం పెట్టడం, మళ్ళీ ఇవి చేయటం అవి చేయటం, ఇక దీంతోనే రోజంతా అయిపోయింది. చాలా మంది అనుకుంటారు ఈ రోజున ఏం చేయలేదు అనుకుంటారు. చేయలేదు, చాలా చేశాను. ద డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సిగ్నిఫికెంట్. వీఆర్ ఎటర్నల్లీ సిగ్నిఫికెంట్ వర్క్ అని మనం చేస్తున్నాము. ఇంట్లో మనం చేసే వర్క్ తక్కువ అని చెప్పేసి అస్సలు ఎవ్వరు అనుకోకూడదు. ఇల్లు ఉడవటం దగ్గర నుంచి, గదులు శుభ్రం చేయటం దగ్గర నుంచి, వంట చేయటం దగ్గర నుంచి, ఆ తర్వాత క్లీనింగ్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ మదర్ బిల్డ్స్ సంథింగ్ ఫార్ మోర్ సిగ్నిఫికెంట్ ఆర్ మ్యాగ్నిఫిషెంట్ దాన్ ఎ cathedral. ఒక గొప్ప కట్టడం, ఒక గొప్ప కెథీడ్రల్ మరి కట్టడంలో ఒక మ్యాగ్నిఫిసెంట్ వర్క్ ఎలా ఉంటుందో, ఒక ఇంటిని కట్టడంలో తల్లి చేసే పని కూడా అలాంటి. ఒక నీట్గా ఉండే హోమ్, ఒక చక్కని హెల్దీ మీల్ టేబుల్ మీద సెటప్ చేయడం, పిల్లల్ని డిసిప్లిన్డ్ వేలో రైజ్ చేయడం, ఆ చక్కని హ్యాబిట్స్ నేర్పించడం. ఇంటికి వస్తున్నారు అంటే ఎస్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ వెరీ గుడ్ హోమ్ మేడ్ మీల్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య మా 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 బైబిల్ కాలేజీలో ఒక చిన్న జోక్. ఒక కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోయినప్పుడు పాట్లక్ డిన్నర్తో ఆ కోర్సులో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. ఎవరు ఏమి తీసుకొస్తారని చెప్పేసి గ్రూప్లోనే రాస్తుంటే ఒక బాబు యంగ్ అన్నమాట, యంగ్ 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 ఎంత ఉంటాడు, 19-20 ఇయర్స్ ఉంటాయి. ఆ బాబు పెట్టాడు, ఐ విల్ బ్రింగ్ హోమ్ మేడ్ సాంబార్ అని పెట్టాడు. నేను నవ్వుకున్నాను. హోమ్ మేడ్ ఏంటబ్బా అంటే అందరూ తీసుకొచ్చేది హోమ్ మేడే కదా, హోమ్ మేడ్ సాంబార్ తీసుకొస్తున్నానని ఈ బాబు పెట్టాడు అంటే హోమ్ మేడ్ థింగ్స్ చాలా తక్కువ అయిపోయింది అన్నటువంటి అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఆ పిల్లోడికి ఉంది. ఇంట్లో తయారు చేసిన సాంబార్ నేను తీసుకొస్తున్నాను పాట్లక్ అని పెట్టాడు అంటే ఈవెన్ పాట్లక్ డిన్నర్స్ కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే బయట ఆర్డర్ చేసి తీసుకొస్తున్నారని మనకు అర్థమైంది. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కల్చర్? డొమెస్టిక్ సర్వీస్, డొమెస్టిక్ ఎనర్జీ అని ఎందుకు అంటున్నానంటే ఇంట్లో పనులు చేసుకోవాలంటే మోటివేషన్ కావాలి, ఇంట్లో పనులు చేసుకోవాలంటే స్ట్రెంగ్త్ కావాలి. చాలా మంది బయట అంతా బాగా యాక్టివ్గా ఉంటారు, ఇంటికి వచ్చేసరికి అసలు ఓపిక ఉండదండి, ఎనర్జీ ఉండదు. అంటే ఏదో తప్పదు కాబట్టి చేస్తారు. బాత్రూమ్ కడగటం, ఇల్లు శుభ్రం చేయటం, వంట చేయటం, అదే ఎనర్జీతో, అదే మోటివేషన్తో, అదే సంతోషంతో చేయగలుగుతున్నాము మనం. ఆ, మీరు మా ఇంటిని చూడాలి. నేను ఈ ఈ ఈ ఈ సెషన్ తీసుకోవటానికి ముందే లేచి ప్రిపేర్ అయ్యి, నాకు టాప్ సర్వెంట్ లేదు, కుక్ కూడా లేదు. ఫర్ సమ్ రీజన్ రైట్ నో ఈ ఈ ఈ ఈ పర్టికులర్ ఫేజ్లో ఎందుకో నాకు కరెక్ట్ సర్వెంట్ కానీ సెట్ అవ్వలేదు. కుక్ ఎప్పుడు లేదులేండి, నేనే వంట చేస్తాను. ఐ డోంట్ లీవ్ మై కిచెన్ టు ఎనీ వన్ ఎల్స్. ఎప్పుడైనా గెస్ట్లు వస్తే, చాలా మంది వస్తున్నారంటే ఎవరినైనా హెల్ప్కి తీసుకొని నేను వంట చేస్తాను వాళ్ళ హెల్ప్తో. కానీ నేను ఐ డోంట్ గివ్ మై కిచెన్ ఇన్ టు అదర్స్ హ్యాండ్స్. ఐ వాంట్ టు కుక్ ఫర్ మై హస్బెండ్, ఐ వాంట్ టు కుక్ ఫర్ మై ఫ్యామిలీ. తర్వాత టాప్ సర్వెంట్ కూడా లేదు. ఏం చేశానంటే గదులన్నీ ఊడ్చి తుడిచేసేసి
మొత్తం శుభ్రం చేసి స్పిక్ అండ్ స్పాన్ గా పెట్టి స్నానం చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఇక నా ఆఫీస్ వర్క్ ఉంది, తర్వాత ఇక మిగిలిన వర్క్ చూసుకోవాలి. ఈవినింగ్ ఇంకొక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తో మీటింగ్ ఉంది. డోంట్ థింక్ డొమెస్టిక్ వర్క్ ఈస్ లెస్. డోంట్ థింక్ డొమెస్టిక్ ఎనర్జీ ఈస్ నాట్ వర్త్. బ్రదర్ లారెన్స్, ఆయన ఆ, ఒక మాంక్ అన్నమాట. ఒక ఆయన ఏం చేసేవాడంటే ఒక మొనాస్ట్రీలో అంట్లు తోమేవాడు. అంట్లు తోమే దగ్గర ఆయన ఏం పెట్టేవాడంటే డివైన్ సర్వీసెస్ ఆర్ కండక్టెడ్ హియర్ 3 times a day అని చెప్పి పెట్టేవాడు. ఏంటి ఇక్కడ 3 ఆరాధనలు జరుగుతాయి అని చెప్పేసి. అంటే ఏంటి ఆ 3 ఆరాధనలు అంటే 3 సార్లు అంట్లు తోమటం. ఒకసారి ఆయన గొడవ చేస్తూ ఎవరో ఎగతాళి చేస్తూ, బ్రదర్ లారెన్స్ మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అంటే, ఆయన ఏమన్నాడంటే ఇదే చేస్తానన్నాడు. అంటే వాళ్ళు చాలా నవ్వుతూ, అంటే పరలోకంలో కూడా అంట్లు ఉంటాయా, పరలోకంలో కూడా అంట్లు తోముతావా అంటే, లేదు లేదు, ఇక్కడ అంట్లు తోముతా నేను దేవుని ఆరాధిస్తున్నాను, పరలోకంలో ఇంకొకటి చేస్తూ నేను దేవుని ఆరాధిస్తాను. మామ్స్, ఐ వాంట్ టు టెల్ యూ, ఎవ్రీ వర్క్ దట్ యూ డూ ఇన్ యువర్ హోమ్ ఈజ్ ఎ సర్వీస్ అంటు ద లార్డ్. మీరు ఉదయం లేచి కిచెన్ శుభ్రం చేసి, కిచెన్ క్లీన్ చేసి, బ్రేక్ఫాస్ట్ లంచ్ ఫిక్స్ చేసి, ఇల్లు ఊడ్చి తుడిచి శుభ్రం చేసి, లాండ్రీ చేసి, బిడ్డల రూమ్స్ అన్ని రెడీ చేసి, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ గాడ్స్ రిడెంప్టివ్ వర్క్. వాట్ వీఆర్ డూయింగ్ ఎట్ హోమ్, గాడ్ ఈస్ వాచింగ్, అండ్ గాడ్ యాక్చువల్లీ వాల్యూస్ ఇట్ వెరీ హైలీ. వాట్ యు ఆర్ అంటే నేను ఇంకా చెప్తాను, హోమ్ మేకింగ్ అనేది ఒక ఛాలెంజింగ్ కెరియర్ అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే బయట ఐటీ ఉద్యోగానికి అయితే ఒక ఐటీ మనకి ఒక 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 ప్రొఫెషన్ చేయాలంటే ఆ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ ఉంటే చాలు. మదర్హుడ్ అట్లాంటిది కాదు. టు ఎక్సెల్ ఇన్ ద కెరియర్ ఆఫ్ మదర్హుడ్ యూ హ్యావ్ టు హ్యావ్ సో మెనీ స్కిల్స్. అందుకనే గాడ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ పాట్స్ అండ్ ప్యాన్స్. గాడ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ పాట్స్ అండ్ ప్యాన్స్. దట్ ఈస్ ద థియాలజీ ఆఫ్ లారెన్స్. హోమ్ మేకింగ్ ఈజ్ అ ఛాలెంజింగ్ కెరియర్. రెండోది, హోమ్ మేకింగ్ అనేది ఛాలెంజింగ్ కెరియర్ అని చెప్పేసి అంటున్నాను. ఇట్ ఈజ్ ఏ కెరియర్, తెలుసా? ఇట్ ఈజ్ ఏ కెరియర్. మీరేం చేస్తారు అంటే మేమేం చేయమని ఎవరు అనొద్దు. ఒకవేళ మేము ఇంట్లోనే ఉంటామని కూడా అనొద్దు. ఎస్, ఐఎమ్ ఏ హోమ్ మేకర్. హోమ్ మేకర్ అనగానే అర్థం తెలిసినటువంటి వాళ్ళకైతే యా దిస్ ఈజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ కెరియర్ అని అర్థం అవ్వాలి. డిక్షనరీ దీన్ని ఏమని డిఫైన్ చేస్తుందో తెలుసా హోమ్ మేకింగ్ ని? ద వన్ హూ మేనేజెస్ హౌస్ హోల్డ్స్. హౌస్ హోల్డ్స్ కాదు, సారీ, హౌస్ హోల్డ్స్. ద వన్ హూ మేనేజెస్ హౌస్ హోల్డ్స్. వన్ హూ మేనేజెస్ హౌస్ హోల్డ్స్, బీ ఇట్ ఏ వైఫ్ ఆర్ ఏ మదర్. హౌస్ హోల్డ్, యా ఇట్స్ ఏ ఛాలెంజింగ్ కెరియర్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ప్రొఫెషన్ అనుకోండి, టీచింగ్ ప్రొఫెషన్ ఉంది. ఆ ఆ డిగ్రీ అయిపోయి ఆ బీఈడి చేసి ఆ సబ్జెక్ట్ కొంచెం తెలుసుకుంటే చాలు, ఇంకా మనం జీవితాంతం ఆ లెసన్స్ బాగానే చెప్పొచ్చు. ఐటీ, కొన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ యూ కెన్ యాక్చువల్లీ డూ వెల్. లేకపోతే బిజినెస్, బిజినెస్ స్కిల్స్, లేకపోతే ఇంకొక కెరియర్, అంతవరకు. కానీ హోమ్ మేకింగ్ అనేది అలాంటిది కాదు. యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ క్యారెక్టర్ ట్రేట్స్. అంటే వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు చాలా కావాలి. మళ్ళీ నీ ప్రొఫెషన్లో ఇదవటానికి చాలా స్కిల్స్ కావాలి. వీటన్నిటితో పాటు ప్రాపర్ ఫిలాసఫీ, థియాలజీ, పర్స్పెక్టివ్ కూడా కావాలి. హోమ్ మేకింగ్ నీడ్ లాట్ ఆఫ్ స్కిల్స్. వంట చేయటం ఒక స్కిల్, ఇంటిని శుభ్రంగా పెట్టడం ఒక స్కిల్, ఆ తర్వాత చక్కగా మెన్యూస్ డిసైడ్ చేయడం కూడా ఒక స్కిల్. కొన్ని చోట్లకి నేను వెళ్ళినప్పుడు అంటే జస్ట్ నెగిటివ్ వేలో చెప్పలేదు, మామూలుగా చెప్తా ఉన్నాను. అసలు వాళ్ళకి మెన్యూస్ ప్లాన్ చేయటమే తెలియదు. అసలు దేనికి ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో తెలియదు. అంటే ఒక కూర చేస్తే దానికి కరెక్ట్గా సాంబార్ సెట్ అవుతుందా, రసం సెట్ అవుతుందా, లేకపోతే దానికి ఏమి పెట్టాలి అనేది అసలు మెన్యూ ప్లానింగ్ అనేది అస్సలు తెలియదు. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. అంటే అసలు ఈ స్త్రీలు ఇళ్లలో వంటలు చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా అని అనిపిస్తాను అనమాట. ఏది అసలు ఇప్పుడు నేను చాలా మామూలుగా చెప్తున్నాను, గారెలు చేసామనుకోండి ఆంధ్రాలో, గారెలు చేస్తే తప్పనిసరిగా చికెన్ కర్రీ ఉంటుంది. ఒక ఫ్రై చేసామనుకోండి దానికి రసం ఉంటుంది, లేకపోతే ఒక పచ్చడి చేసామనుకోండి ఒక ఫ్రై, ఒక ఎగురో, ఒక కర్రీ. అంటే ప్లానింగ్ మెన్యూస్ ఆల్సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ a very creative thing. Lot of people, they don't even know how to plan menus, how to cook properly, how to cook a healthy meal, how to set a table. ఇవన్నీ కూడా మదర్హుడ్ లో స్కిల్సే. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ, లాట్ ఆఫ్ ప్లానింగ్, లాట్ ఆఫ్ థింకింగ్, అండ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఆల్సో. మదర్స్ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఆల్సో. ఎందుకంటే పిల్లలు కొంతమంది కొన్ని తింటారు, కొంతమంది కొన్ని తినరు. ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ తో చాలా క్రియేటివ్ గా మెన్యూస్ ప్లాన్ చేసి ఎవరికి ఇష్టమైనటువంటి విధానంలో వాళ్ళు తినేటట్లుగా, ఒకే కూరని 2 రకాలుగా 3 రకాలుగా చేసి మరి పిల్లలు తినేటట్లుగా చేసే తల్లులు కూడా ఉన్నాయి.
I think it need lot of patience, lot of creativity, lot of skills as well. అంతేకాకుండా హోమ్ మేకింగ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్. చాలా మంది అనుకుంటారు నేను జాబ్ చేయకపోతే నన్ను ఎవరు లెక్క చేయరు అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఈజిఎఫ్ లోను మరి యుఎస్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో అమ్మాయిలు చెప్తున్న విషయం ఏంటంటే, అక్క ఇక్కడ ఫెలోషిప్ లో వర్క్ చేసే ఉమెన్ ఒక రకంగా చూస్తారు, ఇంట్లో ఉండే వాళ్ళని ఇంకొక రకంగా చూస్తారు అని అన్నారు. నాకు అర్థం కాలేదు. అంటే ఏంటమ్మా అంటే, ఇంట్లో ఉండే వాళ్ళని చాలా చులకనగా చూస్తున్నారు అక్క అని అంటున్నారు. అసలు ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళని చాలా హై ఎస్టీమ్ తో మనం చూడాలి. ఎందుకు అంటే హోమ్ మేకింగ్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ హై ఎస్టీమ్. ఒకవేళ వాళ్ళు చూడకపోయినా ముందు మనల్ని మనం చూసుకోవాలి. ఎందుకు అంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని. ఎవరి గురించి అంటే ప్రావెర్బ్ 31 ఉమెన్ గురించి. ప్రావెర్బ్ 31 ఉమెన్ గురించి హీబ్రూలో రాయబడినటువంటి పదం ఏంటంటే ఇషెట్ ఖాయిల్. ఇషెట్ అంటే ఉమెన్, ఉమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఉమెన్ ఆఫ్ డిగ్నిటీ, ఉమెన్ ఆఫ్ ఆనర్. ఆమె ఏం చేస్తుందంటే ఇంట్లో పనులు చూసుకుంటుంది. ఆమె ఏమి గవిని దగ్గర పెద్దలతో కూర్చోలేదు. వాళ్ళ హస్బెండ్స్ అక్కడ కూర్చున్నారు, అక్కడ ఈమెను గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అర్థమైందా పాయింట్? సో ఆమె తన ఇంటిని దాటటం లేదు, ఇంట్లోనే ఉంటుంది, భర్తను చూసుకుంటా ఉంది, బిడ్డను చూసుకుంటా ఉంది, వాళ్ళకు నోరు తెరిచి బోధిస్తూ ఉంది, పనులను గమనించుకుంటా ఉంది, ప్లానింగ్ చేసుకుంటా ఉంది, హౌస్ యొక్క ఫైనాన్సెస్ చూసుకుంటుంది, ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తుంది, బెడ్షీట్స్ దగ్గర నుంచి బిట్టలు వేసుకునే బట్టల దగ్గర నుంచి తను వేసుకునే ఇది గురించి, సర్వెంట్స్కి ఇచ్చే ఆ జీతం గురించి, భత్యాన్ని ఏర్పరచడం, సర్వెంట్స్కి పెట్టే ఫుడ్ గురించి మొత్తం ఆమె చక్కగా చూసుకుంటా ఉంది, చక్కగా చూసుకుంటా ఉంది. ఆమె యొక్క వాల్యూ, ఆమె యొక్క ఎస్టీమ్ చాలా ఎక్కువ ఉంది. అసలు ప్రావెర్బ్స్ 31 అంతా కూడా హూ షీ ఈజ్ ఇన్ హర్ ఓన్ సైట్. ఆమె దృష్టిలో ఆమె ఎవరు, భర్త దృష్టిలో ఆమె ఎవరు, బిడ్డల దృష్టిలో ఆమె ఎవరు, ఆ పురవాసుల దృష్టిలో ఆమె ఎవరు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని దృష్టిలో ఆమె ఎవరు అనేది చూపిస్తుంది. అవర్ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ వర్త్ షుడ్ కమ్ ఫ్రమ్ హూ వీఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నేను అనుకుంటాను, ఆన్ ద ఫైనల్ అనాలిసిస్, నేను దేవుని ఎదుట నిలవబడినప్పుడు, దేవుడు నేను ఎన్ని మెసేజెస్ ప్రీచ్ చేశాను, ఎంత ఎంత ఎన్ని ఊళ్ళు తిరిగాను, లేకపోతే ఎన్ని దేశాలు తిరిగాను, దీని గురించి కాదు నన్ను ఫస్ట్ లెక్కప్ చెప్పాల్సింది. ఫస్ట్ ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్ అబౌట్ మై ఉమెన్హుడ్. ఒక స్త్రీగా దేవుడు నాకు ఇచ్చినటువంటి స్త్రీయత్వాన్ని, ఒక ఉమెన్గా దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను యాక్సెప్ట్ చేసి, హౌ ఫెయిత్ఫుల్ ఐఆమ్ టు మై బీయింగ్ యాజ్ ఉమెన్, హౌ ఫెయిత్ఫుల్ ఐ యామ్ యాజ్ వైఫ్, హౌ ఫెయిత్ఫుల్ ఐ యామ్ యాజ్ మదర్. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక స్త్రీగా నేను ఎవరిని అనేది దేవుడు మొట్టమొదట నన్ను అకౌంట్లోకి తీసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐ విల్ ఎవర్ ఎవర్ నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్. ఈ లోకంలో షమ్యూల్ అనే ఒక్క బిడ్డకి నేను తల్లిని. దట్ ఈస్ మై అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. వెన్ ఐ స్టాండ్ బిఫోర్ గాడ్, ఒక బయలాజికల్ రెస్పాన్సిబిలిటీ నాకు. అంటే స్పిరిచువల్లీ ఐఎమ్ ఏ మదర్ టు మెనీ, దట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బీయింగ్ ఏ మదర్ టు మై సన్. ఐ షుడ్ డూ మై రెస్పాన్సిబిలిటీ టు ద కోర్ ఆఫ్ మై బీయింగ్, టు ద బెస్ట్ ఆఫ్ మై బీయింగ్. నేను అమెరికాలో చదువుకొని వచ్చిన తర్వాత హైయెస్ట్ ఆనర్స్తో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. గ్రీకు హీబ్రూలో నేను ఐ వాస్ ద టాపర్ ఇన్ ద స్కూల్. మేము చెన్నైలో ఉన్నాము. మెనీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ వర్ విల్లింగ్ టు ఆఫర్ మీ గుడ్ పొజిషన్స్. నేను చెప్పాను, నేను ఏ పొజిషన్ తీసుకోనని చెప్పాను. ఐ వాంట్ టు బీ అట్ హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై సన్ అని చెప్పాను. ఒక 5 సంవత్సరాలు నా కొడుకు స్కూల్లోనికి వచ్చేంత వరకు కూడా అసలు నేనేమి టేకప్ చేయలేదు. ఐ వాంటెడ్ టు బీ అట్ హోమ్ అండ్ బీ విత్ మై సన్ అండ్ గివ్ మై బెస్ట్ టైమ్ అండ్ ఎంజాయ్ మై మదర్హుడ్. అట్లా నేనేం మినిస్ట్రీ చేయలేదంటే చాలా చేశాను. ఇంటికే చాలా మంది పిలిచేదాన్ని. ఆ తర్వాత బాబును తీసుకొని వెళ్ళగలిగినటువంటి మీటింగ్స్ ఉంటే వెళ్ళేదాన్ని. లేకపోతే ఇంట్లోనే ఒక ఫాస్టింగ్ ప్రేయర్ నేను కండక్ట్ చేసి చాలా మందిని ప్రేయర్ వారియర్స్ గా తయారు చేశాను. అంతేకాకుండా ఎవ్రీ ఫాస్టింగ్ ప్రేయర్ ఫాలోడ్ బై చక్కని మీల్లు అరేంజ్ చేసి చాలా మందిని ఫీడ్ చేశాను. దట్ ఫాస్టింగ్ ప్రేయర్ సెల్ ఈస్ కంటిన్యూయింగ్ స్టిల్ నౌ ఇన్ చెన్నై. హోమ్ మేకింగ్ ఈజ్ ఎ స్కిల్. హోమ్ మేకింగ్ ఈజ్ ఎ కెరియర్. హోమ్ మేకింగ్ ఈజ్ ఎ డిమాండింగ్ కెరియర్. హోమ్ మేకింగ్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ కెరియర్. మా బాబు స్కూల్లో ఉన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను తను తీసుకొని రావటం కోసం. నేనే స్కూల్ దగ్గర దింపేదాన్ని, మళ్ళీ స్కూల్కి నేనే వెళ్ళి వాడిని తీసుకుని వచ్చేదాన్ని. ఒకరోజు పేరెంట్స్ అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటే ఏదో ఇష్యూ వచ్చింది, నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతుంటే ఒక ఆయన, చాలా ఒక ఎల్డర్లీ మ్యాన్ నన్ను
గమనిస్తా ఉన్నాడు, పెద్ద వయసు అంటే వాళ్ళ గ్రాండ్ సన్ కోసం వచ్చి ఉంటాడు. గమనించి గమనించి ఒకసారి అడిగాడు, నువ్వేం చేస్తావమ్మా అని అడిగాడు. అంటే నేను అన్నాను, నేను ఐఎమ్ ఏ హోమ్ మేకర్ అన్నాను. అంటే నీకు అసలు తెలివి లేదా అన్నాడు. అంటే ఎందుకంటే అలా అంటున్నారంటే, నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు, ఎంత తెలివిగా ఉన్నావు, ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోకపోతే బయట ఉద్యోగం చేసుకోరాదు అన్నాడు. చాలా న్యాచురల్ గా అనేసాడు. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ రియల్లీ గ్రేట్ అని చెప్పాను. వాట్ దట్ ఈస్ హౌ వరల్డ్ లుక్ అట్ యునో మదర్హుడ్. షమూయేలు పెద్దోడు అయ్యాడు. వాడంతటి వాడు ఓన్గా ఇదయ్యే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మేము హితాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు షమూయేలు యుఎస్ మూవ్ అయిపోయాడు. గాడ్ ఈస్ గివింగ్ మీ మెనీ మెనీ ఆపర్చునిటీస్ టు ట్రావెల్ టు మెనీ ప్లేసెస్, టు గో టు మెనీ కంట్రీస్, సమ్ టైమ్స్ టుగెదర్ అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ హోమ్ మేకింగ్ ఈస్ ఎ వర్తీ సర్వీస్. మదర్హుడ్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ డిమాండింగ్ సర్వీస్, ఇట్ ఈస్ ఎ వెరీ రివార్డింగ్ సర్వీస్, రివార్డింగ్ ప్రొఫెషన్. మదర్స్ కి నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, సర్టన్ టైమ్స్ ఆఫ్ అవర్ లైఫ్ అవర్ చిల్డ్రన్ నీడ్ అస్ ద మోస్ట్, అవర్ ఫ్యామిలీ నీడ్ అస్ ద మోస్ట్. కాబట్టి ఏమీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ ద టైమ్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒకసారి చిల్డ్రన్ పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇక మళ్ళా మన చేతుల్లో వాళ్ళు ఉండరు, మన దగ్గర కూడా వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళు మనతో ఉండగానే వాళ్ళ వాల్యూ సిస్టమ్ని డెవలప్ చేయటం కానీ, ప్రేమ చూపించవలసినంత ప్రేమ చూపించడం కానీ, దేవుని వాక్యాన్ని వాళ్ళకు బోధించడం కానీ, చదవటం కానీ, ఆ కన్విక్షన్స్ వాల్యూస్ అవన్నీ కూడా వాళ్ళలో డెవలప్ చేయటం కానీ, క్యారెక్టర్ బిల్డ్ చేయటం కానీ చాలా ఇంపార్టెంట్. మా వాడు 1 to 12 years అయిపోయిన తర్వాత, నీకు ఎప్పుడైతే 13th yearలోకి వచ్చాడో, నేను సుధాకర్ గారితో చెప్పాను, అండి నా సిలబస్ అయిపోయింది, నీకు ఇప్పుడు మీ సిలబస్ స్టార్ట్ అవుతుంది. నౌ దట్ షము హ్యాస్ ఎంటర్డ్ టీనేజ్ ఇయర్స్, ఐ వాంట్ యూ టు స్పెండ్, అంటే ఎక్కువ టైం మీరు వాడితో స్పెండ్ చేయాలని. ఫాదర్స్ ఇక్కడ ఉన్నారు, కొంతమంది వింటున్నారని అనుకుంటున్నాను. ఆ టెండర్ ఇయర్స్ లో, మదర్హుడ్ లో ఉన్నటువంటి ఆ టెండర్నెస్, లవ్, అండర్స్టాండింగ్, సెన్సిటివిటీ అవన్నీ తల్లి నుంచి న్యాచురల్ గా బిడ్డలకు వస్తే నేర్చుకుంటారు. ఎందుకంటే ఆ టైమ్స్ లో తల్లితో ఎక్కువ ఉంటారు కాబట్టి. ఆ టీనేజ్ దాటిన తర్వాత, బాయ్హుడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ ధైర్యం కానీ, ఆ టఫ్నెస్ కానీ, ఆ తర్వాత ఆ మ్యాన్హుడ్, ఆ మ్యాన్లీనెస్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, తండ్రి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, తండ్రితో ఎక్కువ టైం బిడ్డలు స్పెండ్ చేయాలి, నేర్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. యోకేబెదు అన్న వాళ్ళు చాలా తక్కువ టైమే వాళ్ళ బిడ్డలతో గడిపింది, కానీ చాలా సిగ్నిఫికెంట్ గా వాళ్ళ మదర్హుడ్ అనేది మరి వాళ్ళ బిడ్డల్ని మరి ఇంపాక్ట్ చేసింది. మోషే ఎంతవరకు ఉన్నాడు? పాలు విడిచే వరకు ఉండుంటాడు, అంతే కదండి. పాలు విడిచిన తర్వాత తప్పనిసరిగా తీసుకొచ్చి మరి నా కోసం ఈ బిడ్డకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను. పాలిచ్చి పెంచేది దేవుని కోసం, జీతం ఇచ్చేది దేవుడు. ఫరో కుమార్తె అంటుంది యోకుబెద్దో, నా కోసం ఈ బిడ్డను పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేది. దాన్ని కనుక ఇంకా కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేస్తే, జీతం ఇచ్చేది ఎవరు అంటే దేవుడు. యోకేబేదు తక్కువ కాలమే పెంచింది మోషేని, కానీ విలువలు ఎంతగా ఉన్నాయి అంటే, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు దేశపు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకొని ఫరో కుమార్తె కుమారుడినని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. పిల్లల్లో వాల్యూస్, కన్విక్షన్స్ ఏర్పడే టైం చాలా టెండర్ ఇయర్స్. ఆ టైంలో వాళ్ళు తల్లితో ఎక్కువ ఉంటారు కాబట్టి, దట్ ఈస్ వెన్ న్యాచురల్లీ ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. చిల్డ్రన్ వాళ్ళు ఎక్కువ ఎట్లా నేర్చుకుంటారంటే, చెప్తే కాదు, ఇమిటేట్ చేస్తారు. అంటే మనం చూసి నేర్చుకుంటాం. వాళ్ళు చెప్తే నేర్చుకునేది తక్కువ, చూసి నేర్చుకునేది చాలా ఎక్కువ. దే ఆర్ వెరీ స్మార్ట్, దే ఆర్ వెరీ స్మార్ట్, దే అండర్స్టాండ్ మెనీ థింగ్స్. యోకిబేదు చాలా తక్కువ టైమే మరి మోషేని కలిగి ఉంది, కానీ హీ హాస్ బికమ్ ఏ గ్రేట్ లీడర్. మోషేలో ఉన్నటువంటి నాయకత్వం కానీ, ఆ సాత్వికం కానీ, ఆ తర్వాత ఆ టఫ్ సిచ్యుయేషన్స్ ని హ్యాండిల్ చేయగలిగినటువంటి పరిస్థితి కానీ, అఫ్ కోర్స్ తర్వాత దేవుని స్కూల్ ఆఫ్ ట్రైనింగ్ లో 40 years ఉన్నాడు, కానీ తన యొక్క చైల్డ్హుడ్ లో ఉన్నటువంటి ఇది గొప్ప నాయకునిగా తయారు చేసింది. అన్న పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి పెట్టేసింది కదండి ఎక్కడ షిలోహులు. ఇక భయంకరమైనటువంటి రౌడీల మధ్య ఉన్నాడు హన్న. ఆ హన్నా కుమారుడు సమూయేలు, ఆ కళ్ళు కనపడిని ఏలి, అసలు ఆ తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలో ఉన్నా కూడా వరల్డ్ క్లాస్ నాయకుడిగా సమూయేలు డెవలప్ అయ్యాడు. గొప్ప ప్రార్థనాపరుడుగా, తల్లికి ఉన్నటువంటి ప్రార్థనా జీవితమే మరి వచ్చింది సమూయేలు కూడా. ఆయన నామమును బట్టి ప్రార్థించే వారిలో సమూయేలు ఉండిన అని ఉంటుంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను,
మీరేమనుకోవద్దు. ఈ రోజున అసలు నాణ్యత కలిగినటువంటి నాయకులు ఎందుకు రావటం లేదో తెలుసా అండి? నాణ్యత కలిగిన నాయకులు ఎందుకు రావటం లేదంటే తల్లులు చేయాల్సినటువంటి వర్క్ చేయటం లేదు. నాణ్యత ఎక్కడ వస్తుంది పిల్లల్లో? నాణ్యత కలిగినటువంటి నాయకులు క్రైస్తవ సంఘాల నుంచి ఎందుకు రావటం లేదంటే అసలు తల్లులకు ఉంటే కదా కన్విక్షన్స్, వాల్యూస్. ఆ విధమైనటువంటి కన్విక్షన్స్ తో, వాల్యూస్ తో బిడ్డల్ని తల్లులు పెంచితే కదా, తండ్రులు వాళ్ళని చేస్తే కదా. నెపోలియన్ ని ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే, వాట్ కుడ్ బి డన్ టు రెస్టోర్ ద ప్రెస్టేజ్ ఆఫ్ ఫ్రాన్స్? కోల్పోయినటువంటి ఫ్రాన్స్ యొక్క ఖ్యాతిని, ఆ ప్రెస్టేజ్ ని తిరిగి తీసుకుని రావాలంటే ఏం చేయాలి అని అంటే, ఆయన ఏమన్నాడంటే, గివ్ అస్ బెటర్ మదర్స్ అని. మాకు బెటర్ మదర్స్ కనుకుంటే ఫ్రాన్స్ యొక్క కీర్తి ఖ్యాతి మళ్ళా నార్మల్గా అవుతుంది. ఈ రోజున సంఘాలు, సమాజాలు పతనమైపోతానికి, కూలిపోతానికి కారణం ఏంటో తెలుసా? తల్లులు సరిగా లేరు. పాపులర్ కల్చర్లో తల్లులు ప్రెగ్నెంట్ అయినా తాగే వాళ్ళు ఉన్నారు, స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలైనటువంటి దుర్వ్యసనాలకు లోనైనటువంటి తల్లులు ఉన్నారు. అమెరికన్ సెట్టింగ్ లో నేను చెప్తున్నాను. అలాంటి కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి పిల్లలు పుట్టుకతోనే వైలెంట్ గా, భయంకరంగా తయారవుతాము. వెదర్ ఇట్ ఈస్ అమెరికా ఆర్ ఇండియా, ఐ వాంట్ టు టెల్ యూ, ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఈస్ బీయింగ్ షేప్డ్ ఇన్ ద క్రిస్టియన్ హోమ్స్. కళాశాలల్లో కాదు, లేకపోతే నెహ్రూ గారు అన్నట్లు భారతదేశం యొక్క భవిష్యత్తు పాఠశాలల్లో రూపుదిద్దుకుంటుందని. పాఠశాలల్లో కాదు. ఈ రోజున పాఠశాలకు వెళ్లకుండానే గూగుల్ తల్లి చాలు, చాలా నాలెడ్జ్ ప్రజలకు ఏం చేస్తున్నారు. గూగుల్లో వాళ్ళు సెర్చ్ చేసి, గూగుల్లో నేర్చుకుని దొంగతనాలు చేస్తున్నారు, గూగుల్లో నేర్చుకొని భయంకరమైనటువంటి అఘాయిత్యాలు చేస్తున్నారు. సో హౌ కెన్ వి రిడీమ్ అవర్ కల్చర్? How can we bring stability to the home, stability to the church and to the family? How can we bring revival? It is possible only through the leadership of quality leaders. నాణ్యత కలిగిన, వ్యక్తిత్వం కలిగిన, సత్తా కలిగిన, పవిత్రత కలిగిన, క్రీస్తును పోలిన మరి నాయకులని తయారు చేయటం మనం. ఆ నాయకులు తయారవ్వాలంటే ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే డే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అసలు డే 1 కాదు, నేనంటాను తల్లులు పిల్లల కోసం ఎప్పటి నుంచి ప్రార్థన చేయాలంటే కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రార్థన చేయాలి. కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ప్రార్థన చేయాలంటే చేయాల్సింది. ఎందుకంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను కడుపులో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఈ రోజున సండే స్కూల్లో జీరో క్లాస్ అని ఒకటి ఉంది, తెలుసా మీకు అది? జీరో క్లాస్ అంటే ఏంటంటే, మనం జూనియర్, సీనియర్ ఇవన్నీ ఉంటాయి, కిండర్ గార్డెన్. అంతకంటే ముందు ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి తల్లుల దగ్గరికి వెళ్ళి సండే స్కూల్ టీచర్స్ పిల్లలకు బైబిల్ స్టోరీస్ చదువుతున్నారు. ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి మదర్స్ కి వాళ్ళ కడుపుల్లో ఎదుగుతున్నటువంటి పిల్లలకు సండే స్కూల్ క్లాస్. విన్నారా ఇది? అండ్ దిస్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్. మా ప్రొఫెసర్ ఒక ఆయన హీబ్రూ, అంటే ఆయన హీఈస్ ఏ హీబ్రూ అనమాట. ఆయన జూ. ఆ తర్వాత లూక్స్ గాస్పుల్ టీచ్ చేశారు నాకు ఆయన. టీచ్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మరియా ఆ తర్వాత ఎలిజబెత్లు కలుసుకున్నప్పుడు గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు అన్నది. గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడంటానికి ఆయన ఈయన ఇంటర్ప్రిటేషన్ ఏమిస్తారంటే, ఆ గంతులు ఏంటి అంటే మీరు అర్థం చేసుకుంటే, ఇదిగో లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు అని అంటాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క పని ఏంటి అంటే యేసుక్రీస్తు వారిని లోకానికి పరిచయం చేయటం. ఎలా అంటే లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని ఆ మాటే చెప్తున్నాడంట జాన్ ద బ్యాప్టిస్ట్. ఈజ్ ఇట్ వెరీ క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టెక్స్ట్ అనమాట. ఐ రియలీ లైక్ ఇట్. ఎందుకంటే మదర్స్ గా మన రెస్పాన్సిబిలిటీ టు రైజ్ చిల్డ్రన్ ఫర్ గాడ్, టు రిలీజ్ దెమ్ ఫర్ గాడ్. దేవుని కోసం పిల్లల్ని మనం పెంచాలి, దేవుని పరిచర్య కోసం. ఆ పరిచర్య డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఈస్ మినిస్ట్రీ. దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సేక్రెడ్ అండ్ సెక్యులర్. రైజింగ్ చిల్డ్రన్ ఫర్ గాడ్, రిలీజింగ్ చిల్డ్రన్ ఫర్ గాడ్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మదర్హుడ్. సో గివ్ అస్ బెటర్ మదర్స్. అని చరిత్రలో చాలా గొప్ప ఉమ్, నాయకులు వచ్చింది ఎవరు అంటే తల్లుల ద్వారానే వచ్చారు. అగస్టిన్ చూడండి, గ్రేట్ ఫిలాసఫర్. ఆయన ఏమంటాడంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకుపోయానంటాడు. వెస్లీ బ్రదర్స్ చూడండి, వాళ్ళ వెనక ఉన్నటువంటి సుజానా వెస్లీ. ఆ తర్వాత క్రిసోజం చూడండి, చాలా అసలు అద్భుతమైనటువంటి ఆ ప్రీచర్ ఆయన. ఆయన వెనక వాళ్ళ తల్లి. గ్రేట్ మదర్స్ వెనక ఉన్నటువంటి
చాలా అద్భుతమైన విషయం. తర్వాత హోమ్ మేకింగ్ అనేది ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ అదర్స్. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ a worthy service, ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ అదర్స్. మరి ఒక తల్లి ఇంటిని ఒక ఒక cathedral గా మార్చగలదు. ఒక తల్లి ఇంటిని ఒక అద్భుతమైనటువంటి షెల్టర్, అద్భుతమైనటువంటి ఏమనాలి, ఒక చక్కని గుడారంగా మార్చగలదు. వేర్ అదర్స్ ఆల్సో విల్ బి సర్వ్డ్. అవి అవి ఎప్పుడైతే ఉంటాయో ఆ పిల్లలు నేర్చుకుంటారు. అంటే క్రిస్టియన్ హోమ్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానిలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. హాస్పిటాలిటీ కావచ్చు, ఆ తర్వాత వాల్యూస్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, తర్వాత గివింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేది అక్కడే. చివరిగా నేను గ్లోబల్ జనరేషన్ అనే కాన్సెప్ట్ని నేను మీకు చెప్పి ముగించాలని అనుకుంటా ఉన్నాను. గ్లోబల్ జనరేషన్స్, ఇది మీరు విన్నారో లేదో మరి నాకు తెలియదు. అయితే మీరు వినాలి, తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా మదర్హుడ్ గురించి మాట్లాడేటప్పుడు ఈ జనరేషన్స్ గురించి మాట్లాడకుండా ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్. గత 20 సంవత్సరాల్లో 25 సంవత్సరాల్లో ఒక హ్యూజ్ చేంజ్ వచ్చింది. ఒక గొప్ప చేంజ్. దీన్ని ఏమంటానంటే నేను హ్యూజ్ ఫినామినా అంటాను. అంటే ఈ 25 సంవత్సరాల్లో టెక్నాలజికల్ గా వరల్డ్ ఎంత ముందుకు వెళ్ళిపోయిందంటే, బేబీ బూమర్స్ అంటే మా తరం చాలా సింపుల్ వేలో జీవితాన్ని మేము ప్రారంభించి చాలా హైలీ సొఫిస్టికేటెడ్ అండ్ టెక్నాలజికల్ వరల్డ్ లోనికి మేము ఎండ్ అయ్యాం. We have started our life in a very traditional and also very value based ఇది సమాజంలో నుంచి హైలీ టెక్నాలజికల్ అండ్ హైలీ ఏమనాలి డిజిటల్ సొసైటీలోనికి మేము వచ్చాం. ఇక్కడ ఈ ఈ ప్రపంచం మొత్తాన్ని ఈ రోజున డిజిటల్ ఇమిగ్రెంట్స్ అండ్ డిజిటల్ నేటివ్స్ గా డివైడ్ అయ్యింది. అలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజిటల్ ఇమిగ్రెంట్స్ అండ్ డిజిటల్ నేటివ్స్ గా వరల్డ్ మనం చూడొచ్చు. ఎందుకు ఈ జనరేషనల్ స్టడీస్ ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్ అండ్ సండే స్కూల్ టీచర్స్ అంటే, మీరు డీల్ చేసే చిల్డ్రన్ ఏ జనరేషను, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క థాట్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఎలా చెప్తే వాళ్ళు వింటారు, ఇవి మనం తెలుసుకోవాలి. ఇది ఎందుకు నేను ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఈ రోజున గ్రాండ్ పేరెంట్స్ ఏమంటున్నారంటే వాళ్ళ డాటర్ ఇన్ లాస్ తో, మేము మా పిల్లల్ని ఇట్లా పెంచలేదు, మీరేంటి ఇలా పెంచుతున్నారు అని అంటున్నారు. వాళ్ళేమో గ్రాండ్ పేరెంట్స్ అట్లా మాట్లాడుతుంటే డాటర్స్ అమ్మా నాన్నకి లేదా అత్త మామగారికి అసలు అర్థం కావట్లేదు, అసలు మా పిల్లల పరిస్థితి ఏంటో కూడా వీళ్ళకి తెలియటం లేదు అని వీళ్ళు అనుకుంటున్నారు. చాలా గ్యాప్ వచ్చేసింది. ఎందుకు అంటే ఈచ్ జనరేషన్ ఈజ్ వెరీ యూనిక్, ఈచ్ జనరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ జనరేషన్ ని ఆ జనరేషన్ లో వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రగుల్స్, ఆ జనరేషన్ లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రెషర్స్, ఆ జనరేషన్ లో ఉన్నటువంటి కల్చరు, ఈ కాంటెక్స్ట్ లో మనం అర్థం చేసుకోవాలి తప్ప మన జనరేషన్ లో మనం ఇట్లా చేసామని మాట్లాడేమంటే ఇక అవుట్ అంతే. ఇక మనం దూరం అయిపోతాం, మనం పక్కన పెట్టేస్తాం. మదర్హుడ్ గురించి మాట్లాడేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ విషయాలు. ఒక తల్లి నా దగ్గరకు వచ్చి, అక్క మా బాబు కొంచెం చదువు గురించి సరిగా లేదు, కాస్త మాట్లాడండి అని అంది. అమ్మ మాట్లాడతానని చెప్పాను. అక్క మీరు బాగా చదువుకున్నారు కదా, మీ ఇదుగుల నుంచి కూడా చెప్పండి అంటే, నేను అసలు అది చెప్పనమ్మా. చదువుకోమని చెప్తాను, ఎలా చదువుకోవాలో చెప్తాను, ఎందుకు చదువుకోవాలో చెప్తాను, కానీ నా గురించి మాత్రం చెప్పను, దయచేసి అట్లా చేయకని చెప్పాను. ఎందుకక్క అంటే, మన పరిస్థితి వేరు, మన చదువు వేరు, ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితి వేరు, వీళ్ళ చదువు వేరు. దాన్ని గనక మనం తీసుకొచ్చామంటే వీళ్ళ మైండ్స్ షట్ అయిపోతాయి అసలు వెంటనే. కాబట్టి ఐ విల్ టెల్ దెమ్, బట్ నాట్ రిఫరింగ్ టు మై జనరేషన్ ఆర్ వాట్ ఐ హ్యావ్ డన్. ఇది తెలియక చాలా మంది మేము ఇట్లా పెంచలేదు, మా అప్పుడు ఇట్లా లేదు, మీ ఇప్పుడు ఇట్లా ఉంది అని చెప్తున్నారు. అట్లా చేయకండి. ఈ మధ్య వైజాగ్ లో గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు ట్రెండ్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతూ స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది పిల్లలకని ఒకటి చెప్తున్నారు. నేను అన్నాను, స్క్రీన్ టైం ఎక్కువ అవుతుందని మాట్లాడొద్దు, ఇంకా ఎక్కువ అవుతుంది. స్క్రీన్ టైంని వాళ్ళు ఎలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలో మీరు చెప్పండి. కానీ స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది, సెల్ ఫోన్లు తీసేస్తున్నాము, అలా తీసేస్తే తప్ప వాళ్ళు ఇది అవ్వరు అనేది అస్సలు మీరు డోంట్ థింక్. దే దే వచ్చేది ఉన్న డిజిటల్ రెవల్యూషన్ లో ఇక వితౌట్ ట్యాబ్స్ అండ్ వితౌట్ కంప్యూటర్స్, వితౌట్ ల్యాప్టాప్స్, వితౌట్ సెల్ ఫోన్, వితౌట్ స్మార్ట్ ఫోన్, దే ఆర్ నాట్ గోయింగ్ టు సర్వైవ్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి డిజిటల్. ద జనరేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫరెంట్. ఇప్పుడు ముందుగానే చెప్తున్నాను, యూ బెటర్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ అండ్ ట్రై టు అడాప్ట్ మెథడ్స్ హౌ యూ కెన్ మేక్ ఇట్ వెరీ వెరీ సేఫ్, వెరీ సెక్యూర్, వెరీ ఇంటరాక్టివ్, వెరీ యూస్ఫుల్, వెరీ ప్రొడక్టివ్. అది ఈ రోజున ఉన్నటువంటి ఛాలెంజ్. ఈ జనరేషన్స్ గురించి ఒక మాట చెప్తాను. బేబీ బూమర్స్ అంటే
1946 నుంచి 64 మధ్య ఉన్నటువంటి జనరేషన్ బేబీ బూమర్. ఇవన్నీ గ్లోబల్ జనరేషన్స్ అన్నమాట. ఎందుకు ఈ బేబీ బూమర్స్ అని అన్నాను అంటే, ఆ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ అంటే 1945తో సెకండ్ వరల్డ్ వార్ కూడా అయిపోయింది కదా. వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత కొంచెం పరిస్థితులు మంచిగా వచ్చినాయి కాబట్టి ఆ జనరేషన్స్ లో చాలా మంది బిడ్డలు పుట్టారు. ఆ తర్వాత బేబీ బూమర్ అంటే బూమ్ అంటే చాలా ఎక్కువైందని, బేబీ బూమర్స్ అంటే ఆ ఫ్యామిలీ స్టేబుల్ గా ఉండి చిల్డ్రన్ చక్కగా పుట్టినటువంటి ఆ ఆ ఇయర్స్ ని బేబీ బూమర్స్ జనరేషన్ అంటారు. మోస్ట్ ట్రెడిషనల్ ఇది. చాలా సింపుల్ లైఫ్ లో ప్రారంభించి చాలా టెక్నాలజికల్ కండిషన్ లోనికి వచ్చినటువంటి జనరేషన్ ఇది. ఈ రోజున 60 పైన, ఇది 24 కదా, 60 పైన ఎవరున్నా కూడా వాళ్ళందరినీ బేబీ బూమర్స్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. జనరేషన్ మోస్ట్ ట్రెడిషనల్ అండ్ ఆల్సో వాల్యూ బేస్డ్ జనరేషన్, కష్టపడి జీవితంలో పైకి వచ్చినటువంటి జనరేషన్. కరెంటు లేకుండా మనము ఉన్నటువంటి ఊర్లలో నుంచి మనం పుట్టాము, పెరిగాము. ఈ రోజున హైలీ సొఫిస్టికేటెడ్ సొసైటీలో మనం ఉన్నాం. ఇంకా ఇంకా చెప్పాలంటే జోకుగా అనుకుంటున్నాను, జోకుగా తీసుకోండి. మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రుల మాట విన్నాము, మన అమ్మా నాన్న కళ్ళతో చెప్తే వాళ్ళ మాటల్ని మనం పాటించాము. ఈ రోజున మనం ఏంటంటే మన పిల్లల మాట వింటున్నాం. ఇంకా మనకు ఒక్కటే మిగిలింది, మన గ్రాండ్ చిల్డ్రన్ మాట కూడా విని ఇక మన తరాన్ని ముగించుకుందాం. టేక్ ఇట్ యాజ్ ఎ జోక్, ఓకే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చిన జనరేషన్ ఎక్స్ జనరేషన్. బేబీ బూమర్స్ తర్వాత వచ్చిన జనరేషన్ ఎక్స్ జనరేషన్. అంటే 40s తర్వాత 50s లో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. 50s లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ జనరేషన్ కూడా అంటే ఈ తర్వాత మనకంటే కొంచెం ముందుగా ఉన్నటువంటి సైలెంట్ జనరేషన్ యొక్క పిల్లలు, ఈ సైలెంట్ జనరేషన్ యొక్క పిల్లలు కాబట్టి కొంత వాల్యూస్ ఉన్నాయి. బట్ మనకంటే కూడా వాళ్ళు బెటర్ బెటర్ ఇదిలో, అంటే అవేర్నెస్ ఎక్కువ ఉన్నటువంటి ఇదిలో వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఆ వాళ్ళ యొక్క వాల్యూ సిస్టమ్ డెఫినెట్లీ డిఫరెంట్ దాన్ అవర్స్. మోరార్లెస్ బేబీ బూమర్స్ జెనెక్స్ కూడా ఒకే విధంగా ఉన్నారు. బట్ మనకంటే కూడా మోస్ట్ ప్రోగ్రెసివ్ అనుకోండి. అయితే ఈ మిలీనియల్స్ ఉన్నారే, వీళ్ళు మోస్ట్ స్పాయిల్డ్ జనరేషన్ అని అంటున్నాను, ముద్దుగా అంటున్నాను, వేరేగా కాదు. మోస్ట్ స్పాయిల్డ్ అని ఎందుకు అంటున్నానంటే వీళ్ళు సిల్వర్ స్పూన్తో పుట్టారు. ఈ 1981-96లో ఏమైందంటే టెక్నాలజికల్ రెవల్యూషన్ లో థర్డ్ ఫేజ్ వచ్చేసింది. ఇంటర్నెట్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ వచ్చి డిగ్రీ అయిపోతేనే 40,000, 50,000, 60,000తో ఉద్యోగాలు వెళ్ళిపోవచ్చినాయి. ఒక విధంగా చెప్పాలంటే 1,01,5. ఈ పర్టికులర్ టైంలోనే బాగా యుఎస్ ఓపెన్ అప్ అయ్యి అన్ని కంట్రీస్కి వెళ్ళటం జరిగింది. ఈ మిలేనియల్స్కి ఏంటంటే వెల్త్ అనేది చాలా ఎక్కువ వచ్చేసింది, జాబ్స్ బాగా వచ్చేసినాయి, వర్క్ ఫోర్స్ బాగా పెరిగింది, మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయిపోయారు అనమాట. అంటే ఉద్యోగానికి రావటంతోనే అపార్ట్మెంట్లు కొనుక్కోవటం, కార్లు కొనుక్కోవటం, కాస్ట్లీ ఇది వేయటం, ఇక ఈ విధమైనటువంటి ఇది వచ్చేసింది. ఆ అందువల్ల వీళ్ళ యొక్క మైండ్ సెట్ కానీ, వాళ్ళ థింకింగ్ కానీ, వాళ్ళ లీడర్షిప్ స్టైల్ కానీ చాలా మారిపోయింది. ఈ జనరేషనల్ స్టడీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఈ జనరేషన్స్ గురించి కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే వాళ్ళ యొక్క థాట్ ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి. ఈ బేబీ బూమర్స్ యొక్క పిల్లలు ఎక్కువ మంది ఎవరంటే మిలేనియల్స్. మంచి మంచి ఓరియంటేషను, మంచి పవరు, మంచి పొజిషన్స్, మంచి ఇన్కమ్, చాలా ఇండిపెండెన్స్, చాలా పర్స్పెక్టివ్స్, చాలా యాటిట్యూడ్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత వచ్చిందే ఇప్పుడు 20 అబవ్ ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. 20 అబవ్ 25 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని జెన్జీ అన్నారు. వీళ్ళు మోస్ట్ పొటెన్షియల్ జనరేషన్. ఇండియాలో ఈ రోజున ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళే జెన్జీ, యంగ్ ఇండియా అని అంటున్నాము. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వెరీ షార్ప్, వెరీ ఇండిపెండెంట్ అండ్ ఏది అడిగినా వై అని అడుగుతారు అన్నమాట. ఎందుకు చేయాలి అంటారు, చేయమంటే చేయరు వాళ్ళు, ఎందుకు చేయాలని అడుగుతారు. తర్వాత దేనికైనా వాళ్ళకి ఒక రీజన్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అట్లా కనుక లేకపోతే వాళ్ళు వినరు. ఈ జెన్జీ యొక్క స్లాంగ్ వేరు, వాళ్ళ యొక్క భాష వేరు, వాళ్ళ యొక్క అసలు ఆ, అంటే వాళ్ళ యొక్క హ్యాబిట్స్, మేనరిజమ్స్ చాలా ఉన్నాయి. ఒకటేంటంటే వీళ్ళ హ్యాబిట్స్లో నేను చూసింది బాగా లేటుగా లేస్తారు, లేటుగా పడుకుంటారు. ఎందుకు అట్లా చేస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళని ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ జనరేషన్లో ఎక్కువ మంది అప్పుడే మెలుకుగా ఉంటారు. మా బాబుని ఒకసారి నేను అర్లీగా పడుకోవచ్చు కదా నాన్న అని అడిగాను. వాడు అన్నాడు, అమ్మ నా ఫ్రెండ్స్ అంతా యాక్టివ్గా ఉండేది 11 తర్వాత, వాళ్ళతో నేను కనెక్ట్ అవ్వాలంటే దట్ ఈస్ ద ఓన్లీ టైం అని అన్నాడు. ఇంకేం చెప్పాలి నేను. దట్స్ వెరీ ట్రూ. తర్వాత నేను అనుకున్నాను, ఆది కాండంలో అస్తమయమును ఉదయమును కలుగ్గా ఒక దినమాయను. ఒక జెన్జీ బ్రిలియంట్ ఫెలో ఢిల్లీలో చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. అంటే మీరు ఎందుకు అంత టెన్షన్ పడతా ఉన్నారు, అసలు బైబిల్లో మీరు హీబ్రూ బైబిల్ చదివారు కదా, డేని దేవుడు ఎట్లా డిఫైన్ చేశాడు అన్నాడు. అస్తమయమును ఉదయమును కలుగ్గా ఒక దినమాయన అని. మరి మా డేని అస్తమయంతో స్టార్ట్ అవుతుందని అనుకోండి, మేము అంతకంటే ముందుగానే 11ంటికి 10ంటికి లేస్తున్నాం, చాలా ఎర్లీగానే లేస్తున్నాం కదా. సో అవర్ డే యాక్చువల్లీ స్టార్ట్స్ అట్ సన్సెట్ అని అనుకున్నాను అన్నాడు.
అండ్ దట్ ఈస్ ఎ వెరీ క్రియేటివ్ వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ డే అని అనిపించింది. తర్వాత ఉన్నారే వచ్చినటువంటి వాళ్ళు ఆల్ఫా జనరేషన్, ఇక ఆ తర్వాత బీటా జనరేషన్ కూడా వచ్చిందన్నారు. ఇక మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ గిఫ్టెడ్, ఇక ఆల్మోస్ట్ వాళ్ళు ఒక చిప్పుతోనే పుట్టారా అన్నట్లు ఉంటది. వీళ్ళని అసలుకి మనము హ్యాండిల్ చేయాలి అంటే యూ నీడ్ టు గ్రో, యూ నీడ్ టు లెర్న్. పేరెంటింగ్ గురించి మాట్లాడుతూ ఈ జనరేషన్స్ గురించి నేను ఎందుకు చెప్పాను అంటే, జనరేషన్స్ ఆర్ చేంజింగ్. మనం ఉన్నటువంటి ఆ సిస్టమ్ ని బట్టి ఇప్పుడు మనము ఇది చేయకూడదు. ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి జనరేషన్లో వీళ్ళ ప్రెషర్స్ ఏంటి, వీళ్ళ ట్రబుల్స్ ఏంటి, సైకలాజికల్ గా బాగా డిప్రెస్డ్ జనరేషన్, ఫ్రాజైల్ జనరేషన్, ఈజీగా డిప్రెషన్లోకి వెళ్తారు, ఈజీగా వాళ్ళు ఎక్స్ప్లోడ్ అవుతారు, యాంగర్ ఎక్కువ ఉంటుంది, చెప్పింది వినరు, ఒకవేళ చెప్తే ఎందుకు చేయాలంటారు. బట్ వీ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్. బట్ మనం కరెక్ట్ గా గనక వీళ్ళని పెంచగలిగితే దే ఆర్ గోయింగ్ టు బి గ్రేట్ ఎసెట్స్ టు ద చర్చ్ అండ్ ఆల్సో టు ద సొసైటీ, నాట్ ఓన్లీ టు ద ఫ్యామిలీ. కాబట్టి దేంతో నేను ప్రారంభించానో దాంతో నేను మొదలు పెడతాను. మాతృత్వం అనేది, నేను ఇక్కడ 5 విషయాలు చెప్పాను కదా. మాతృత్వం అనేది ఇట్స్ ఏ డివైన్ అసైన్మెంట్. మాతృత్వం అనేది ఒక ఛాలెంజింగ్ కెరియర్. మాతృత్వం అనేది ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్, ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ వర్దీ సర్వీస్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఇన్ గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్. దేవుని రక్షణ ప్రణాళికలో ఒక గొప్ప భాగం. కాబట్టి ఈ మాతృత్వాన్ని గురుతరమైనటువంటి బాధ్యతగా మనం తీసుకొని దేవుని మహిమ కోసం, మరి దేవుని యొక్క ఘనత కోసం, మనకిచ్చినటువంటి బిడ్డల్ని దేవుని యొక్క మహిమ కోసం పెంచడానికి, దేవుని పర్పసెస్ కోసం వాళ్ళని రిలీజ్ చేయడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. ఓవర్ టు ద ఓవర్ టు ది లీడర్ హూ ఈస్ లీడింగ్ ద మీటింగ్.